శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం జదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మనోమయః ప్రాణశరీరనేతా ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః. ఆనందరూపమమృతం యద్విభాతి ధీరాః పరిపశ్యంతి. ధీరులు అంటే వివేకవంతులు. వివేకవంతులు మాత్రమే ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతారు. మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. వివేకము అంటే దేహేంద్రియాదుల యందు ఆత్మభావం ఉండకూడదు. దేహమందు సాక్షి రూపంగా దేహాన్ని దర్శించటమే అలవాటు చేసుకోవాలి. అది అలవాటు అయినట్లయితే మీకు చక్కటి ఒక ఫ్రీడమ్ మీరు ఫీల్ కాగలుగుతారు. తర్వాత ఇంద్రియాలు సరే ఉంటే దేహం చెప్పే కనుక ఇంద్రియాలు కూడా చెప్తాం. ఇంద్రియాలు ఈజ్ నాట్ ది మెయిన్ ఇష్యూ. మనస్సు, దేహము మనస్సు మధ్యలో వరుసలో ఇంక ఇంద్రియాలు కూడా చెప్పేస్తాం. మనస్సు యందు ఆత్మాభిమానం ఉండకూడదు. మనస్సులో ఉదయిస్తూ ఉండే వాసనలను, ఏవో వాసనలు ఉంటాయి. మనం సంస్కారాలంటే వాసనలు అంటే ఉంటాయి, మనస్సులో ఉంటాయి. ఎందుకంటే జీవితం అంతా జీవించి ఉంటాం కదా, ఈ వాసనలు ఎక్కడికి పోతాయి? ఉంటాయి. అవి పైకి వస్తూ ఉంటాయి. ఆ వాసనలను సాక్షి రూపంగా దర్శించటం, వాటితోటి మమేకం కాకుండా ఉండటం చాలా అవసరం. అది వివేకవంతుడు అలా ఉండాలి. అలా లేకపోతే మనస్సులో వచ్చిన ప్రతి వాసన నేనే అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం. కోపం వచ్చిందనుకోండి, సో ఐ బికమ్ వన్ విత్ దట్ యాంగర్. ప్రేమ అంటే ఆసక్తి. మనం ప్రేమను ఏదనుకుంటామో అది వాస్తవంలో ఆసక్తి, అటాచ్మెంట్. సో ఐ బికమ్ వన్ విత్ దాట్. సో ఏ ఇమోషన్ పుడితే ఆ ఇమోషన్ తోటి మమేకం అయిపోతూ ఉండటం, దాంతో తాదాత్మ్యం అయిపోతాం. ఆ ఇమోషన్కిను నాకు స్పేస్ అనేది లేకుండా ఉండటం, దీన్ని వివేకం లేకపోవడము అంటారు. వివేకం అంటే తేడా కదా, డిస్క్రిమినేషన్. అది లేకుండా మానవుడు జీవిస్తూ ఉంటాడు. కేర్ఫుల్ గా వివేకాన్ని సంపాదించాలి. పాఠాలన్నీ దానికోసమే. అంత కఠినమైన విషయం, తేలిక కాదు. అంచేతనే శ్రవణం అది బాగా చేస్తూ ఉండటం, మహాత్ముల సన్నిధిలో ఉండటం, ఈ రెండో అవసరం. బట్ అట్ ది సేమ్ టైం దట్ ఎర్నెస్నెస్ ఉండాలి. నేను ఏమైనా ఈ వివేకాన్ని సంపాదించుకోవాలి అనే ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం లేకుండా కేవలము మహాత్ముల సన్నిధిను శ్రవణము కూడా దాని ఎఫెక్ట్ బాగా ఉంటుంది ఎప్పుడు ఆ ఉత్సాహం ఉన్నది. ఆ ఎర్నెస్నెస్ ఉండాలి. కొంతమంది ఉత్సాహం ఉండదు, ఏముండదు, అసలు దాని మీద ఇంట్రెస్టే ఉండదు. ఊరికే ఏదో వేదాంతం అని ఇదో ప్రొఫెషన్ లాగా దీంట్లో పడ్డారు కాబట్టి దీంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వివేకం ఏమీ ఉండదు, అలాగా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ దేర్ ఇన్ ది వరల్డ్, ఇట్ ఈస్ లైక్ దాట్. సో ఈ వరల్డ్ గురించి ఎందుకు చెప్పడం అంటే దాని నెగిటివ్ ఎగ్జాంపుల్ అనమాట. నెగిటివ్ ఇలా ఉంటుందని చెప్పడం కోసం, అంతేగాని మనకి వరల్డ్ ని నిందించడం అంత తాత్పర్యం కాదు. నెగిటివ్ ఇలా ఉంటుంది, పాజిటివ్ ఇలా ఉంటుంది. బోధ యొక్క స్వరూపం అది. ఎనీవే, సో వివేకం కావాలి నాకు అని ఒక నిశ్చయం చేసుకుని వివేక బుద్ధితోటి జీవించటం అలవాటు చేసుకుంటే అప్పుడు మీకు ఆత్మస్వరూపం యొక్క మహిమ సాక్షాత్కరిస్తుంది. సో తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాహ. సో ధీరాహ వివేకిన, అక్కడ ఆ వివేకం దగ్గర స్టార్ట్ అవుతుంది. వివేకం నుంచి వివేకంతో మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఎంత క్లియర్ గా గమనించవచ్చు అంటే వివేకము చాలా క్లియర్ గా గమనించవచ్చు. సాక్షి రూపంగా మీరు గమనిస్తూ ఉండొచ్చు.
అలాగే స్పష్టంగా దర్శించినట్లయితే అప్పుడు మీకు ఆత్మ యొక్క పూర్ణత్వం మీకు మీ అంతటా మీకే తెలుస్తుంది. కాబట్టి ధీరాహ వివేకిన తత్ పరిపశ్యంతి, ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా దర్శిస్తారు. విజ్ఞానేన పరిపశ్యంతి. సో ఈ మనోవృత్తితోటే దర్శిస్తారు. ఇటొచ్చి మనోవృత్తిలో 2 విండోస్, మనోవృత్తి విండో ఇట్ ఈస్. మనోవృత్తితోటి మీరు సంసారాన్ని దర్శించవచ్చు, మనోవృత్తితో ఈ ఆత్మస్వరూపాన్ని దర్శించవచ్చు. ఇట్ ఈస్ ది మీడియం, బ్రిడ్జ్. మైండ్ ఈజ్ ది బ్రిడ్జ్ బిట్వీన్ ఆత్మ అండ్ బాడీ. ఈ మాట నేను తరచుగా చెప్తూనే ఉంటా. సో ఇప్పుడు మనోవృత్తి ఉందనుకోండి, ఘటాకార వృత్తి ఉందనుకోండి, ఏదో వృత్తి తీసుకోవాలి కదా, ఘటాకార వృత్తి తీసుకున్నారనుకోండి, ఘటాకార వృత్తిలో ఇటువైపు ఏదో ఫిజికల్ మోడల్ గా చెప్తున్నాను. ఆన్ వన్ సైడ్ ఘటం ఉంటుంది. యూ కెన్ థింక్ ఆఫ్ పాట్. ఈ పాటు మంచిది చెడ్డది, నాకు ఇష్టమైంది ఇష్టం కానిది, పాట గురించి ఎన్ని ఆలోచనలు ఉంటే అన్ని నామరూపాలు అన్నమాట. సో యూ కెన్ బి కమిటెడ్ టు ది పాట్, బికాస్ పాట్ వృత్తిలో పాట్ ఉంటుంది కదా. సో పాట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ షైన్స్. ఆ వృత్తిలో అది ప్రకాశిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. కాబట్టి యూ కెన్ బి కమిటెడ్ టు ద పాట్. ఆర్ పాట్ వృత్తిలో తెలివి ఉంటుంది, కాన్షియస్నెస్ ఇస్తే. ఎందుకంటే పాట్ తెలిసింది అంటే తెలివి ఉంటే తెలుస్తుందా, తెలివి లేకుండా తెలుస్తుందా? సో తీయగా ఉందంటే షుగర్ ఉండాలి, లేకపోతే తీపి ఎక్కడి నుంచి వస్తుంది? అదేవిధంగా మీకు పాటు జ్ఞానం కలుగుతోంది అంటే దాని మూలంలో ఆ జ్ఞానము ఉండాలి, ఆ తెలివి ఉండాలి. కాబట్టి ఆ వృత్తిలో ఉండే నామరూపాలను తిరస్కరించి కేవలము చైతన్యమునందు మీరు కమిట్ అయితే యూ కెన్ బి కమిటెడ్ టు ది కాన్షియస్నెస్ ఆల్సో. సో ది అడ్వైస్ ఈస్ డోంట్ బి కమిటెడ్ టు వాట్ అపియర్స్ ఇన్ కాన్షియస్నెస్ ఆల్ ది టైమ్. ట్రై టు గెట్ కమిటెడ్ టు కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ది మేజర్ అడ్వైస్. సో ఈ విధంగా అంటే దీనికే అంతర్ముఖము. ఇప్పుడు మీరు బహిర్ముఖం అంటే ఏమిటి? ఆ చైతన్యంలో ప్రకాశించే సంసారం ఏదైతే కలదో దానికి కమిట్ అయిపోయారనుకోండి, దాన్ని బహిర్ముఖము అంటారు. చైతన్యములకు కమిట్ అయ్యారనుకోండి, చైతన్యములో ప్రకాశించే సంసారానికి బదులుగా చైతన్యానికి కమిట్ అయ్యారనుకోండి, అంటే ఎలా కమిట్ అవ్వాలో తెలుసిన? ఎవరీ ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఎన్ ఎక్స్పీరియన్సర్. ఎక్స్పీరియన్సర్ రెండు ఉంటాయి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఎక్స్పీరియన్సర్ అంటే సబ్జెక్టు, ఎక్స్పీరియన్స్ అంటే ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు యూ షుడ్ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ బోత్ ఎక్స్పీరియన్సర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫాక్ట్ యూ పెర్వేడ్. మీ ఆత్మ చైతన్యమే వ్యాపించి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లో చైతన్యమే వ్యాపించి ఉంటుంది, ఎక్స్పీరియన్సర్ కూడా చైతన్యం వ్యాపించి ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఎక్స్పీరియన్సర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బియాండ్ ది ఎక్స్పీరియన్సర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆత్మ చైతన్యమే. 2 తరంగాల మధ్యలో ఏముంటుంది? నీరు ఉంటుంది. ఆ తరంగాల్లో ఏముంటుంది? నీరు ఉంటుంది. వీటన్నిటికీ అతీతంగా ఏముంటుంది? నీరు ఉంటుంది. సో ఆ విధంగా మీ స్వరూపము ఇట్ ఈస్ నేదర్ ది ఎక్స్పీరియన్స్ నార్ ది ఎక్స్పీరియన్సర్. It is the awareness in which the experience and experiencer rise together and fall together. Therefore, what you have to do, how to get committed to that awareness? First, don't be committed to the experience. Experience ki value ఇవ్వకూడదు. ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంటుంది? ప్లెజెంట్ గా ఉంటుంది, లేకపోతే అన్ప్లెజెంట్ గా ఉంటుంది. ఎవడో వచ్చాయా మీరు ఇంద్రుడు చంద్రుడు అన్నాడు అనుకోండి, ప్లెజెంట్ గా ఉంటుంది వినడానికి. లేకపోతే ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు అనుకోండి, అన్ప్లెజెంట్ గా ఉంటుంది. సో డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దిస్ ప్లెజర్ ఆర్ పెయిన్. తర్వాత ఇట్ ఈస్ ది అహం, ఇట్ ఈస్ ది ఈగో విచ్ డిఫైన్స్ ద ప్లెజర్ అండ్ పెయిన్, విచ్ ఈస్ ది భోక్త. ఆ ప్లెజర్ లో సుఖానుభూతిని పొందేది, పెయిన్ లో దుఃఖానుభూతిని పొందేది, దట్ ఈస్ ది భోక్త, దట్ ఈస్ ది ఈగో. Don't be that ego. You are not the ego. Be a witness to that ego. So, by being a witness to both the experiencer and the experience,
యు ఆర్ ఇన్ ఎ వే స్టాండింగ్ అపార్ట్, అప్పుడు దీనికి అంతర్ముఖత్వము అని పేరు. దెన్ యూ విల్ రియలైజ్ యువర్ ట్రూ నేచర్. సో ఆ విధంగా ఆ చైతన్యము యొక్క మహిమను మీ హృదయంలో మీరు సాక్షాత్కరించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఏ సంగతి అర్థమవుతుందంటే, ఆనందరూపం అమృతం యద్విభాతి, హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నది, సర్వకాలముల యందు ప్రకాశిస్తోంది. ఏమిటది? ఏదైతే ఆనందరూపం. మీలో జనరల్ గా మన యందు ఒక వెలితి భాషిస్తూ ఉంటుంది, ఏదో ఒక వెలితిగా ఉంటుంది, ఏదో వెలితి. అర్థం ఒకప్పుడు వెలితి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, నాకు ఇది లేదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఏది లేదో తెలియదు, మొత్తానికి ఏదో ఒకటి లేదు. బోరు కొడుతోందంటే అర్థం ఏంటి? వెలితనే కదా. ఏదో ఊసిపోవటం లేదంటే వెలితనే కదా. కాబట్టి వీఆర్ నెవర్ కంఫర్టబుల్ విత్ అవర్ సెల్వ్స్, వీఆర్ ఆల్వేజ్ అన్కంఫర్టబుల్ విత్ అవర్ సెల్వ్స్. అంచేతనే మనము ప్రతి వ్యక్తి కూడా తన నుండి తాను పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బికాజ్ హీ కెన్ నెవర్ బి కంఫర్టబుల్ హిమ్సెల్ఫ్. తన నుండి తాను పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్త గృహంలో ఉంటారండి. సపోజ్ భార్య నిద్రపోతోందనుకోండి, అర్ధరాత్రి పూట లేకపోతే తెల్లవారుజామున 2 3 భార్య నిద్రపోతూ ఉంటుంది అనుకోండి. భర్తకి తెలివి వచ్చేసింది అనుకోండి, లేకపోతే తెలివి వస్తే తాను తెలివిగా ఉండొచ్చు కదా, భార్యను డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఓ 2 నిమిషాలు ఆ ఆలోచన ఆయనకు ఉంటుంది. ఓన్లీ ఆవిడ నిద్రపోతుంది, ఎందుకు ఆవిడని డిస్టర్బ్ చేయాలి, పాపం తెల్లవారుజామున లేస్తుంది ఆవిడని డిస్టర్బ్ చేయొద్దు అనే అభిమానం, ప్రేమ ఉంటుంది. కానీ ఈ ప్రేమ ఎంతసేపు ఉంటుందంటే 5 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాలు అయ్యేప్పటికీ బోరు కొట్టేసి లేపేస్తుంది. వై? బికాస్ he cannot remain with himself. You want the company. ఎంతసేపు కంపెనీ కావాలి. ఎందుకని? why? You know why? Because you do not like your own company. ఇది చాలా ప్రధానమైన ఇష్యూ మనుష్యుని జీవితంలో. మీరు ఇష్యూని ఇప్పుడే సాల్వ్ చేయాలి. మీరు దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే రాబోయే కాలము పెద్ద వయస్సు మనందరికీ కూడా. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ ఎల్డర్లీ ఏజ్. ఓల్డ్ ఏజ్ లో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్ ఈజ్ ఎలూఫ్నెస్, లోన్లీనెస్. సో మీరు లోన్లీగా ఉండి ఆనందంగా ఉండగలిగారంటే ఒక ప్రధానమైన సమస్యను మీరు పరిష్కారం చేసేసారు ఆల్రెడీ. నిజానికి మీరు లోన్లీనెస్ ని ఎలోన్నెస్ లోకి కన్వర్ట్ చేయాలి. ఏకాకిత్వాన్ని ఏకాంతంలోకి మార్చాలి. నేను ఏకాకిగా ఉన్నాను అంటే దుఃఖం, అది నేను ఏకాంతంలో ఉన్నాను అంటే అది ఆనందం. ఇప్పుడు ఏకాకిత్వం ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఏకాంతం ఎక్కడుంటుంది? మనస్సులోనే ఉంటుంది. దాన్ని మీరు డిస్కవర్ చేయాలంటే. సో ఆనంద రూపం. సో వెలితి ఎక్కడుంది? మనస్సులో ఉంది. పూర్ణత్వం కూడా మనస్సులోనే ఉందని శృతి చెప్తోంది. శృతి చెప్పడం కాదు, మహాత్ముల అనుభవం అలా ఉంది. శృతి ఇక్కడ ఉపనిషత్తులో చెప్పేది ఏది కూడా ఇది హియర్సే కాదు. హియర్సే అనే ప్రసక్తే లేదు ఇక్కడ. ఇది అనుభవానికి సంబంధించిన విషయం. కాబట్టి సో మీరు ఆ వెలితిని మీరు యూ హ్యావ్ టు అడ్రస్ దట్ ఇష్యూ. ఎందుకని నాలో వెలితిగా ఉన్నది? నేను ఒంటరిగా నాలో నేను ఏకాంతంగా 15 గంట కూడా నేను ఎందుకు కూర్చోలేకపోతున్నాను? నాకు ఏదో ఒకటి ఉంటే కానీ తోచకపోవటం, ఇది కావాలి అది కావాలనే ఈ కోరికలు, అస్తమానం దేన్నో ఒకదాన్ని కోరుతూ ఉండటము. వై? వాట్ ఈజ్ ప్రాబ్లం విత్ మీ అని మనిషి తనలో తాను అంతర్ముఖంగా ఉండి తన స్వరూపాన్ని తాను దర్శించే ప్రయత్నం చేయాలి. మహాత్ములందరూ కూడా అదే మాట చెప్పారు. నెత్తి నోరు కొట్టుకుని చెప్పినట్టుగా చెప్పారు. ఎంత భగవాన్ రమణ మహర్షి అయితే ఎంత బలంగా చెప్పేవారంటే, నీ అంతర్ముఖుడుగా ఉండు, నీ స్వరూపాన్ని నీ హృదయంలో నువ్వు దర్శించే ప్రయత్నం చేయి. నీ హృదయంలో నువ్వు ఇప్పుడు ప్రస్తుతం నీకేమనుభవానికి వస్తుంది అంటే ఒక వెలితితో కూడిన ఆనందం అంటే ఏమిటో ఎరగని, తర్వాత ఏకాకిగా ఉండి ఇబ్బంది పడుతూ ఉండేటువంటి ఒక వ్యక్తిత్వం మనకు అనుభవానికి వస్తుంది. పొరపడ్డారు మీరు. దాని స్థానంలో ఇఫ్ ఓన్లీ యూ కేర్ టు డిస్కవర్
మీకు ఏది అనుభవానికి వస్తుందో తెలుసునండి, ఆనందరూపం అమృతం విభాతి. అపూర్ణతత్వము ఆనందరూపము అంటే, ఆనందం అంటే మీరు ఎగిరి గెంతు వేస్తారనే అభిప్రాయం కాదు. మీలో మీకు వెలితి కానరాదు. యు ఫీల్ కంఫర్టబుల్, యు ఆర్ కంఫర్టబుల్. వాట్ ఏ ఫ్రీడమ్ ఇట్ ఈస్, యు ఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు మహారాజు ప్రసాదంలో కూర్చుని చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నాడు. ఓ మహాత్ముడు మహారాజు దగ్గరికి, మహాత్ముడు ఊరికి వచ్చాడు. ఊరికి వస్తే మహారాజుకి తెలిసింది ఎవరో మహాత్ములు వచ్చారని. తెలిస్తే మహారాజు ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే చలో క్యా బడి బాత్ హై, వెళ్ళాడు. అక్కడ ప్రసాదంలో ఆయనకి ఒక గదిలో మకాం ఇచ్చాడు, ఎయిర్ కండిషన్ రూమ్ అది ఇచ్చాడు. సరే ఎక్కడో అక్కడ మకాం ఉండాలి ఉన్నాడు. భోజనం అది పెట్టాడు, సమృద్ధిగా పుష్టికరమైన భోజనం పెట్టాడు. భోజనం చేశాడు. అయింది 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. 3వ రోజు మహారాజు గారు మహాత్ముని అడిగారు, మహాత్మా హౌ డూ యూ ఫీల్ అంటే, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఇంతకు ముందు మీరుండి చోటు కంటే ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంటున్నారా ఇప్పుడు, లేక తక్కువ కంఫర్టబుల్ గా ఉంటున్నారా, ఎక్కువ ఉంటున్నారా లేదా అని అడిగాడు. అలా కాదు, డోంట్ కంపేర్ లైక్ దాట్. ఐ వాజ్ కంఫర్టబుల్ ఎర్లియర్, నౌ ఆల్సో ఐఎమ్ కంఫర్టబుల్. మీరు ఇచ్చిన ఆతిథ్యం చాలా బాగుంది, మీరు ఎంతో ప్రేమగా సేవ చేస్తున్నారు, చాలా సంతోషం, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. అంటే మహారాజు అన్నాడు, ఇంతకు ముందు కంటే కూడా మహారాజు దగ్గర మీకు ఎక్కువ ఆతిథ్యము, ఎక్కువ భోజనాది సౌకర్యాలు చాలా సమృద్ధిగా ఉండుంటాయి, ఎయిర్ కండిషనింగ్ అది కూడాను. ఇంతకు ముందు మీరు ఇన్ని భోగాలు అనుభవించి ఉండరు. మళ్ళీ మీరు కనుక రాజప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే బహుశా మీకు ఇంకొక చోట ఈ భోగం ఉండకపోవచ్చు. కాబట్టి ఎలాగా 3 రోజులు ఉన్నారు కాబట్టి కొన్ని ఉంటానంటే ఉండండి, 3 నెలలు ఉండండి, 3 ఏళ్ళు ఉండండి అని ఏదో అన్నాడు. మహాత్ముడు అన్నాడు, సరే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ విల్ కదా, ప్రేమతో అన్నమాట కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ అయింది. సో సాయంకాలం మహాత్ముడు కాఫీయో టీయో తాగి వాకింగ్, కాన్స్టిట్యూషనల్ వాకింగ్ అని బయలుదేరాడు. భుజం మీద కండ వేసుకుని బయలుదేరాడు. బయలుదేరితే మహారాజు అన్నాడు, మహాత్మాజీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే, వాకింగ్కి వెళ్తున్నా. నేను కూడా రానా మీతో పాటు, రండి. 4 మైళ్ళు నడిచారు. 4 మైళ్ళు నడిచి మహాత్ముడు నడుస్తున్నాడు ముందుకి. ఈ మహారాజు ఇంకా ఎంత దూరం నడుస్తాడు అంటే, దీనికి ఏం లిమిటే ఉంది. చలో జాయింగ్ అంటే ఎక్కడికి వెళ్తా ఉంటే హృషికేశ్ జాయింగ్, అక్కడ ఢిల్లీలో అనమాట, హృషికేశ్ జాయింగ్ అంటే మరి వెనకాల రాజప్రసాదము, రాజ మర్యాదలు అవన్నీ ఏమవుతాయి, అవన్నీ మిచ్చాయి వెరివాడ. ఋషికేశ్ పోదాం, మరి భోజనం ఎక్కడికి అతను చూద్దాం లేకాగా అంటే మహారాజు అన్నాడు, నేను అలా రాలేనన్నాను. పోనీ నువ్వు వెళ్ళిపో అని మహాత్ముడు వెళిపోయాడు. అప్పుడు మహారాజు గుర్తించాడు, ఓహో దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్. సో తన యొక్క ఆ సంభారములన్నీ, ఆ వ్యవస్థ, ప్రాసాదము, భోగాలు ఇవన్నీ లేకపోతే చాలా వెలితి ఫీల్ అవుతాడు మహారాజు. కానీ మహాత్ముడు ఏమి ఫీల్ కాదు. ఈ మహారాజుకి ఫ్రీడమ్ లేదు, హీ కెనాట్ మూవ్ అవే, హీఈస్ బౌండ్ బై హిస్ ప్యాలెస్. వెరాజ్ మహాత్ముడు హీజ్ ఎ ఫ్రీ పర్సన్. సో వాట్ ఐ మీన్ ఈజ్, ఆ హృదయంలో ఆ ఫ్రీడమ్ ఉన్నది, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, దాన్ని ఆవిష్కరించుకోవాలి. ఆ స్వేచ్ఛకే మరో పేరు ఆనందము. ఆనందము అంటే అది ఏదో తీయగా ఉంటుందనో, లేకపోతే ఏదో గెలుపు వేసిట్లా ఉంటుందనో, ఉల్లాసంగా నవ్వేసుకుంటూ కేరింతాలు కొడుతూ ఉంటాడనో, నాట్ దట్ వే. ఆనందము ఈజ్ పూర్ణము, ఇట్ ఈజ్ ఫ్రీడమ్, వెలితి లేకపోవుట, ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ఇంకేం కావాలండి? అమృతం. మహాత్ముడికి తెలుసు తనకు మరణము లేదు అని, హీ నోస్ ఇట్. ఎందుకంటే దేహాభిమానం ఉన్నవాడు మాత్రమే మరణానికి భయపడుతూ ఉంటాడు. దేహాభిమానం లేనివాడు మరణానికి భయపడ్డాడు. దీనికోసం జ్ఞానే కానక్కర్లా, యుద్ధం చేసే సైనికుడు కూడా మరణానికి భయపడ్డాడు. మరణానికి భయపడిన వాళ్ళు రకాల కేటగిరీస్ చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కేవలము భోగభాగ్యాలకు అలవాటైపోయి దేహాభిమానంలో, కరడుగట్టిన దేహాభిమానంతో బ్రతికివాడు ఒక్కడే మరణానికి భయపడతాడు. కాబట్టి సో దేహాభిమానాన్ని విడిచిపెట్టేసిన ఆత్మనిష్ఠుడై ఉండేవాడికి మరణానికి భయపడే ప్రసక్తే లేదు అసలు. మరణం అనేది దేహానికే కాదు ఆత్మకు లేదు అనే సత్యము స్పష్టంగా అతనికి తెలుస్తూ ఉంటుంది.
కాబట్టి ఆనంద రూపం అమృతం యద్విభాతి. ఇగో ఈ తత్వం ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఇది మీ హృదయంలో మీ స్వరూపమై ఉన్నది, మీరు కనుగొనుటయే ఆలస్యము. కాబట్టి దాన్ని తెలుసుకోవాలి అని అంట. భాష్యం ఆనందరూపం సర్వానర్థ దుఃఖాయాస ప్రహీనం అమృతం యద్విభాతి విశేషేణ స్వాత్మన్యేవ భాతి సర్వదా. అది ఆనందరూపం. ఆనందము అంటే దాన్ని శంకరులు ఒక పాజిటివ్గా థింగ్గా చెప్పట్లేదు. ఏమిటి ఆనందం అంటే ఏమిటి? చూడు, నీ జీవితంలో నీకు అనేకములైన అనర్థములు, అనర్థ దుఃఖములు. అనర్థము అంటే ఆపద, ఆపద వల్ల కలిగే దుఃఖము. అనర్థాత్ దుఃఖ పంచమే ఏకవచనం. సో అనర్థం అంటే ఆపద, ఆపద వల్ల దుఃఖము. సో జీవితంలో అన్ని రకముల అనర్థముల వల్ల దుఃఖం కలుగుతూ ఉంటుంది. ప్రహీనం, ఆ దుఃఖములేమీ ఉండవు. తర్వాత జీవితంలో ఎన్నెన్నో కామనలు పెట్టుకుని ఆ కామనలను తీర్చుకోవటం కోసం కర్మల వెంట పడుతూ వీడు ఆయాసపడిపోతూ ఉంటాడు. కర్మాయాసం, కర్మ అది మహాయాసం. అది సో ఆ ఆయాసము ఆత్మస్వరూపమునందు ఉన్నది. అదే ఆనందం అంటే. చూడండి, మొత్తానికి ఆనందాన్ని కూడా నెగిటివ్ గానే బోధించారు. పాజిటివ్ గా ఏం బోధిస్తారు? ఆనందాన్ని మీరు తీయగా ఉందంటే, తీయగా ఉంది, మిఠాయి తిన్నారు, ఎలా ఉంది? తీయగా ఉంది. తీయగా ఉండడం అనగా అదేమి? ఏం చెప్తారు? చేదుగా ఉండకపోవడం, తప్పగా ఉండకపోవడం, ఇలా ఏదో చెప్పాలి. ఇంకా తీయగా ఉండడం అంటే అదేదో తెలుసుకునేదే కానీ వర్ణించేది కాదు. కాబట్టి ఆనందం అంటే ఏమిటో చెప్పండి. మహాత్మా అంటే ఏం చెప్తారు? మీకున్న స్థితిని వర్ణించి అది లేకుండట అని చెప్పాలి. ఇంకా అంతకంటే ఏం చెప్తారు? నెగిటివ్ గానే బోధిస్తారు. కాబట్టి సర్వ అనర్థ దుఃఖములు. సో అనర్థం అన్నది మనం తెచ్చిపెట్టుకుంటాం. అనర్థాన్ని మీరు ఆలోచించండి, మనం తెచ్చిపెట్టుకుంటాం. నాకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు. నేను ఉరికే కల్పించి చెప్తూ ఉంటాను, మరోలా అనుకోకండి, ఉరికే ఏదో దృష్టాంతం కింద కల్పించి చెప్తూ ఉంటాను. సో అమ్మగారు నా దగ్గరికి వచ్చన్నారు, స్వామీజీ నేను చాలా ఇమోషనల్ స్ట్రెస్ లో ఉన్నాను, మీరు ఆశీర్వదించాలి. నేనున్నాను, ఏమా అదేమిటో వివరించి, అదేమైనా కొద్దిగా చెప్తే ఆశీర్వదించమంటారా లేకపోతే ఊరికే జనరల్ ఆశీర్వచనం ఇచ్చేసేయమంటారా అని అడిగాను. అంటే కాదండి, జానీ ఈజ్ ఇన్ హాస్పిటల్, జానీ ఈజ్ ఇన్ హాస్పిటల్. అంటే నేను అడిగాను, హూ ఇస్ దిస్ జానీ? హూ ఇస్ దిస్ జానీ అంటే జనరల్ గా కుక్క పిల్లలను పెంచుకుంటారు, పిల్లి పిల్లలు పెంచుకుంటారు. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నాట్ డాగ్, ఇట్ ఈస్ క్యాట్. ఇట్ ఈజ్ ఎ క్యాట్. సో జానీ ఈజ్ ది క్యాట్. ఈ అమెరికాలో క్యాట్లు ఉంటే చాలా దిట్టంగా ఉంటాయి. బాగా క్యాట్ ఫుడ్ అని చెప్పేసి అది క్యాట్ ఫుడ్ కమర్షియల్స్ వస్తాయి టీవీలో క్యాట్ ఫుడ్ కమర్షియల్స్ వస్తున్నాయంటే దాన్ని బట్టి దాని ఎంత మార్కెట్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో కమర్షియల్ వచ్చిందంటే మార్కెట్ ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ నోట్ ఇట్. కమర్షియల్ వచ్చిందంటే అది చాలా పెద్ద మార్కెట్ ఉండాలి. అయితే కమర్షియల్ ఇవ్వగలుగుతారు. సెకండ్కి 1000 రూపాయలు 2000 రూపాయలు ఆ లెక్క, సెకండ్స్ లెక్కన ఉంటుంది దాని కాస్ట్. ఎనీవే, సో దిస్ ఈజ్ ది ఇమోషనల్ స్ట్రెస్. తర్వాత ఈ జానీకి అలవాటు పడి ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ, పిల్లలు ముఖ్యంగా. therefore the Johnny has got a heart problem, and so it is in hospital. There are hospitals, veterinary hospitals, intensive care unit lo undi Johnny. Really, it is in intensive care unit under sedation and anesthesia and surgery is there. So the lady is in a deep distress. నేను ఆశీర్వదించి పంపించాను. అయిపోయి ఆ తర్వాత మళ్ళీ కలిశారు. వారం రోజులు క్లాసులు మానేశారు, ఏదేదో చేశారు. ఇప్పుడు ఈ అనర్థం అన్నది మనం తెచ్చిపెట్టుకున్న అనర్థమా లేకపోతే ఇది వాస్తవంగా మన జీవితంలో భాగం అంటారా? ఇది తెచ్చిపెట్టుకున్న అనర్థం. తీరు కూర్చుని అంటారు చూడండి, ఏం చేయాలో తోచక చేసిన పని. దీంట్లో ఈ భగవంతుడు ఇచ్చిన అనర్థం ఏం కాదు. తర్వాత దీనికి దేవుడు ప్రార్థన, పూజ, ఒక యజ్ఞం అంటే పోనీ యజ్ఞం కాదనుకోండి,
సో మొక్కుకోవడం, వాట్ ఈజ్ ఆల్ దిస్? సో మన దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, ఈజీగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పాను. బట్ మన జీవితంలో మోస్ట్ ఆఫ్ ది అనర్థస్ ఆర్ లైక్ దిస్. మోస్ట్ ఆఫ్ ది 99% ఆర్ లైక్ దిస్. ఇంకా 1% ఏంటంటే ఆ ప్రారంభ కర్మాధీనంగా ఏదో కొంత దుఃఖం అనేది, ఏదో ప్రారంభ అనేది ఉంటుంది, దాని ప్రభావం చేత కొంత దుఃఖం పరమేశ్వరుడు మనకి ఇచ్చేది ఉంటుంది కొంత. మిగతాదంతా తెచ్చిపెట్టుకున్న అనర్థమే కానీ మరేమీ కాదు. కనుక ఈ విధంగా వీడు ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడంటే, బికాజ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ. లోపల ఎంప్టీనెస్ ఉంటుంది. ఏదో కుక్క పిల్ల లేకపోతే ఇదే పిల్ల పిల్లి పిల్ల పక్కన ఉంటే వీడికి దాని మీద ఉపన్యాస్తారు. ఇది పిల్లి చాలా వెరీ లవింగ్ యానిమల్, కుక్క చాలా విశ్వాసము గల జంతువు, కుక్క యొక్క ప్రేమానురాగాలు మీరు అనుభవిస్తే దాని మీద మేము ఎలా అయితే ఆత్మానుభవం అన్నది అది కేవలం అనుభవించని చెప్తాం, అలాగే అదే ఉపన్యాసం ఒకటి పైగా. అదే నేనంటాను, నువ్వు అంతలాగా కమిట్ అయిపోతే దానికి వెన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత ఇంకోటి, ఇట్ ఈజ్ ది క్యాట్ డజంట్ నీడ్ అస్, క్యాట్ నీడ్స్ ఫుడ్. క్యాట్ డజంట్ నీడ్ అవర్ కంపెనీ, ప్లీజ్ నోట్ ఇట్. ఇట్ ఈస్ ది హ్యూమన్ బీయింగ్ హూ నీడ్స్ ది కంపెనీ ఆఫ్ ది క్యాట్, నాట్ ది అదర్ వే. కాబట్టి మా క్యాట్ మేము లేకపోతే గిలగిలాడిపోతుందని ఇట్ ఈస్ దిస్ పర్సన్స్ ప్రొజెక్షన్ ఇట్ ఈస్. ఈ విధంగా అన్ని అనర్థాలు మనం కొని తెచ్చుకున్న అనర్థాలు తప్పిస్తే దీంట్లో నిజంగా దేవుడు పనిగట్టుకుని ఇచ్చిన అనర్థం ఏది? చాలా మినిమల్ ఏవో ఉంటాయి. సో ఈ అనర్థములన్నింటి నుండి తర్వాత మన కామనలను బట్టి వచ్చే కర్మలు అనంతంగా కొనసాగుతూ ఉంటాయి. ఈ ఆయాసం నుంచి ఇదంతా కూడా మన హృదయంలో ఆత్మరూపాన్ని దర్శించడం చేత కాకపోవడం చేతనే వచ్చింది ఈ సమస్య అంతా కూడా. ఇప్పుడు ఆనందము అంటే అర్థం ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ప్రహీనం, అమృతం, వినాశము లేనిది. దేహానికే వినాశం కానీ ఆత్మతత్వానికి వినాశం లేదు. యద్విభాతి, విభాతి అంటే విశేషేణ భాతి, చాలా గొప్పగా వెలిగిపోతోంది. గొప్పగా వెలిగిపోతోంది. ఎక్కడ వెలిగిపోతోంది? స్వాత్మన్యేవ భాతి. తన స్వరూపమునందే, తన బుద్ధి యందే సాక్షిగా చైతన్య రూపంగా సర్వకాలములలో వెలుగుతూ ఉన్నది. సర్వదా భాతి. ఒకప్పుడు వెలుగుతోంది, ఒకప్పుడు ఆరిపోతుందని ఏం కాదు. సర్వకాలములలో వెలుగుతూనే ఉన్నది ఆత్మ చైతన్యము, ఆత్మజ్యోతి. నీవు ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునవలెను అని ఆ మంత్రం. తర్వాత శ్లోకం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఈ మంత్రం చాలా గొప్పది. వేదాంత శాస్త్రానికి మేరుదండము వంటి మంత్రం. మేరుదండము అంటే వెన్నెముక అని అర్థం. సో అలాంటి మంత్రం ఇది. ఈ మంత్రంలో ఫలాన్ని బోధించే మంత్రం ఇది. సాక్షాత్కార ఫలం. మీరు ఆత్మస్వరూపాన్ని పిసరంత తెలుసుకుంటే చాలు, మీరు వెంటనే కృతార్థమైపోతారు. వెంటనే ఫ్రీడమ్ మీకు వచ్చేస్తుంది. అసలు మీరు వచ్చి క్లాసులో విశ్రాంతిగా 1 గంటన్నర సేపు కూర్చుని ఆత్మనిష్టగా కూర్చోగలుగుతున్నారంటే వాట్ ఎవర్ ఫ్రీడమ్ యూ హ్యావ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్. అది తక్కువ ఫ్రీడమ్ కాదు. కొంతమంది అసలు ఆధ్యాత్మిక సంబంధమైన పాఠంలో కూర్చోవడం అన్నది వాళ్ళ వల్ల కాదు. అది సినిమా హాల్లో కూర్చోగలుగుతారు కానీ పాఠం వింటూ కూర్చోవడం అన్నది సంభవమే కాదు. చాలా మందిలో ఆ రకమైన శ్రద్ధ ఉన్నా ఏదైనా ఒక పురాణము, ఒక ప్రవచనము, ఒక కీర్తనంలో కూర్చోగలుగుతారే కానీ ఆత్మ విచారంలో కూర్చోవటం అన్నది ఆశ్చర్యోస్య వక్త, ఆశ్చర్యోస్య శ్రోత. ఇది వినివాడు ఆశ్చర్యమే, చెప్పేవాడు ఆశ్చర్యం. కాబట్టి ఆ రకంగా వచ్చి క్లాస్ ఆఫ్టర్ క్లాస్, డే ఆఫ్టర్ డే ఆత్మనిష్ఠలై ఉండటము, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్. ఇంకా ఆత్మస్వరూపము కొద్దిగా అవగాహనకు వచ్చేటువంటి ఫ్రీడమ్ అది. సాక్షాత్కార ఫలం దాన్ని వర్ణించటం కష్టం. ఎందుకంటే ఫలము అంటే
చేతిలో పండు పడితే ఫలంలాగా అలాగే ఫలం అంటే ఆ రకమైన ధోరణికి అలవాటు పడి ఉంటాడు మనిషి. తన స్వరూపంలో ఉండే పూర్ణత్వము అది ఫలంలాగా అనిపించదు కూడా. వాడికి ఫలం అంటే ఏదో బయట నుంచి రావాలే గాని ఇంకా అంతకంటే వేరే తన హృదయంలోనే ఫలం ఉందనే సంగతి వాడు ఊహ కూడా చేయలేడు. సో కాబట్టి ఈ సాక్షాత్కార ఫలమును, ఆత్మ సాక్షాత్కారం యొక్క ఫలమును నిర్దేశించటానికి ఈ శ్లోకాన్ని తరచుగా విద్వాంసులు కోట్ చేస్తూ ఉంటారు. శంకర భగవత్పాదులు అయితే ఎన్నోసార్లు కోట్ చేస్తారు. సో ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకున్నట్లయితే అంటే లుక్ విత్ ఇన్, సెర్చ్ విత్ ఇన్, అంతర్ముఖులై ఉండండి. సో అంతర్ముఖులై మీ స్వరూపాన్ని మీరు అరయుట అంటే పరిశీలించుట. ఆ స్వరూపాన్ని పరిశీలిస్తూ ఉంటే మీలో ఏ రకమైన వెలితి లేదని, మీ స్వరూపంలో ఎట్టి లోటు లేదని, మీరు కోరే కామనలన్నీ కూడా వాస్తవంగా స్వరూపంలో వెలితి వల్ల వచ్చినవి కావని, అవి కేవలము అజ్ఞానము చేత వచ్చినవి మాత్రమేనని, తర్వాత మీరు పొందే భయాలన్నీ కూడా అర్థరహితములని అదంతా కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ సత్యం అవగాహనకు వచ్చేస్తే వాట్ ఏ ఫ్రీడమ్ ఇట్ ఈస్. ఎవడో ఒకడు నాకు దెయ్యం పట్టిందని భయపడుతున్నాడు, వాడికి నీకు దెయ్యం పట్టలేదు అని నేను వాడికి కన్విన్స్ చేశాను అనుకోండి, వాట్ హ్యాపన్స్ టు హిమ్? హి బికమ్స్ ఫ్రీ. వండర్ఫుల్ ఫ్రీడమ్ ఇట్ ఈస్. సో ఆ ఫ్రీడమ్ని సాక్షాత్కార ఫలము ఇప్పుడు అది ఫ్రీడమ్ రూపంగానే ఉంటుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, దానికే మోక్షము అంటే. సో అది ఇప్పుడు ఇక్కడ మనం అనుభవించదగిన ఫలము. ఆ ఫలాన్ని వర్ణించేటువంటి మంత్రము హృదయ గ్రంథి భిద్యతే. మళ్ళీ ఫలం కూడా మళ్ళీ నెగిటివ్ గానే ఉంటుంది, పాజిటివ్ గా చెప్పి తక్కువే. హృదయ గ్రంథి భేదమును పొందును. భేదం అంటే విడిపోవటం. భేద శబ్దానికి విడిపోవుట, పెట్లిపోవుట, లేకపోతే పిగిలిపోవుట అని ఈ తెలుగులో అలా వర్ణిస్తారు. దేనికి అది విడిపోతే దాన్ని భేదము అంటారు. ఇప్పుడు పచ్చి కొండ చేశారనుకోండి, పచ్చి కొండ చేసి ఎండలో పెట్టారనుకోండి, ఈ లోపల డమడమడమ వర్షం పడితే ఏమవుతుంది? ఆ కొండ భేదాన్ని పొందుతుంది. భిద్యతే, విడిపోతుంది, శిథిలమైపోతుంది. సో అలాగే ముడి హృదయ గ్రంథి భిద్యతే, వీడి హృదయంలో ఉండేటువంటి ముడి అది భేదాన్ని, అది విడిపోతుంది. ఈ ముడి అంటే ఎలా ఉంది? ముడి అంటే చూడండి, స్మూత్ ఫ్లో ఉంటే దాన్ని ముడి అంటాం. స్మూత్ ఫ్లో లేకుండగా ఆ ఫ్లోకి అడ్డం పడిపోయి అక్కడ ఇలా పెన వేసుకుంటే దానికి ముడి అంటారు. సో ఇప్పుడు ఈ టిష్యూ ఉందనుకోండి, బాడీ టిష్యూ ఇలా స్మూత్ గా ఉంటే దాన్ని గ్రంథి అంటారు. సడన్ గా ఏమిటవుతుందంటే ఆ స్మూత్నెస్ కి, స్మూత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది టిష్యూకి ఏదో ఆటంకం వచ్చి ఇక్కడ ముడి కింద ఏర్పడుతుంది. ముడి కింద ఏర్పడి ఒక వ్రణం కింద తయారవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గ్రంథి. క్యాన్సర్ ఈజ్ ఏ గ్రంథి. సో ఇక్కడ గ్రంథి, క్యాన్సర్ ఈజ్ ఆల్వేజ్ ఏ గ్రంథి, వ్రణం. దానికి చిన్నప్పుడు మన తెలుగులో క్యాన్సర్ని ఏమనేవారో మీకు తెలుసు? తెలుగులో ఏమంటారో తెలుసిన? రాచకురుపు అని అనేవారు క్యాన్సర్. ఇప్పుడు ఆ పదం కూడా మర్చిపోయారు. సో ఇట్ ఈజ్ ఏ వ్రణం. అది ఇటు వచ్చి మామూలుగా వ్రణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది వచ్చిందంటే ఇంక పోవడం కష్టం. రాజయక్ష్మ, యక్ష్మాణం రాజా. సో రాజా అంటే వెరీ వెరీ పవర్ఫుల్ అని అర్థం. రాజవిద్యా రాజగుహ్యంలాగా రాజయక్ష్మ. సో రాజవ్రణం, దానికే రాచ కురుపు అని అంటారు. సో క్యాన్సర్ ఈజ్ నథింగ్. క్యాన్సర్ అంటే అక్కడ కొత్తగా ఏమీ రాదు. మీకు క్యాన్సర్లో కొత్తగా ఏమీ రాదు. మీరు గమనించారో లేదో, ఉన్న టిష్యూయే ఉంటుంది. ఎటొచ్చి ఆ టిష్యూలో సర్టన్ పార్ట్స్ విడిపోతూ ఉంటాయి. మనం స్నానం చేసినప్పుడు అప్పుడు కొంత భాగం పోతూ ఉంటుంది, కొంత భాగం సెల్స్ కంటిన్యూస్ గా డై అయిపోయి పోతూ ఉంటాయి, కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. కాబట్టి ది బ్యాలెన్స్ ఈజ్ మెయింటైన్డ్. ది రేట్ అట్ విచ్ ద ఓల్డ్ సెల్స్ డిసపియర్, డై అవే, అండ్ ది రేట్ అట్ విచ్ న్యూ సెల్స్ ఆర్ క్రియేటెడ్, దే ఆర్ ఈక్వల్, మోర్ ఆర్ లెస్ ఈక్వల్, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు దట్ ఈజ్ నార్మల్ హెల్త్. సేమ్ సెల్స్, సెల్ యొక్క స్ట్రక్చర్ లో మార్పే ఉండదు. ఆ సెల్ లోపల డిఎన్ఏ, లోపల డిఎన్ఏ మాలిక్యూల్లో మిలియన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అవి ఉంటే వాటిల్లో ఏదో 1-2 ఎమినో యాసిడ్స్ లో ఏదో చిన్న భేదం ఏదో వస్తుంది.
వాట్ ఎవర్ ఇట్ ఈస్. సెల్ మీకేం మార్పు రాదు. దెర్ఫోర్ అక్కడ ఏమవుతుందంటే ఈ సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి కదా పాత సెల్స్. కొత్త సెల్స్ యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది, ఆ రేట్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పుడు సెల్స్ డైయింగ్ సెల్స్ నెంబర్ ఎక్కువ, ప్రొడ్యూస్ అయ్యే సెల్స్ యొక్క నెంబర్ తక్కువ అనుకోండి, ద పర్సన్ గెట్స్ వేస్టెడ్. మనిషి కురించి చిక్కి ఈ విల్ అవే రెక్కలు రావచ్చు. కానీ ఇక్కడ ది ఆపోజిట్ హ్యాపెన్స్. ఇక్కడ కొత్త సెల్స్ యొక్క ప్రొడక్షన్ బాగా విపరీతంగా పెరిగిపోతుంది, పాత సెల్స్ యొక్క అవి మరణించే రేటు తగ్గిపోతుంది. దాంతో సెల్స్ గెట్ అక్యూములేటెడ్. ఎక్కడికి పోతాయి? దేర్ఫోర్ ఎక్కడ వీక్ పాయింట్ దగ్గర ఇలా సుళ్ళు తిరుగుతాయి సెల్స్. సుళ్ళు తిరిగి గ్రంథి ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఫిజిక్స్, దట్ ఈస్ ఫిజిషియన్స్ థింగ్. ఇట్ ఈస్ డాక్టర్లకు సంబంధించిన ఎనాటమీ సంగతి. ఏ సిమిలర్ గ్రంథి హ్యాపన్స్ ఇన్ ది మైండ్, హృదయ గ్రంథి. మీరు ప్రేమగా ఆలోచిస్తూ ఉంటారు ఒక వ్యక్తి గురించి. సడన్ గా వీడు మనం చూపించిన ప్రేమకి తగినంత రెస్పాన్స్ వీడు ఇవ్వట్లేదు, మనం ప్రేమ చూపిస్తున్నాం తప్పిస్తే వాడు మనకి తిరిగి యోగ్యమైన విధంగా ప్రేమ చూపించటం లేదు అని వీడు కంప్లైంట్ ఒకటి చేస్తాడు. అది ఆల్రెడీ గ్రంథి నిర్మాణం అయింది. స్మూత్ ఫ్లో ఆఫ్ ఇమోషన్ ఏదైతే ఉందో అది సుళ్ళు తిరగడం ప్రారంభించి ఇట్ ఈజ్ ఎన్ ఇమోషనల్ క్యాన్సర్. నథింగ్ బట్ హృదయ గ్రంథి అంటే ఎన్ ఇమోషనల్ ఓవర్ గ్రోత్. ఓవర్ గ్రోత్ అనండి, క్యాన్సర్ అనే మాట మీకు వినడానికి బాగోలేకపోతే ఓవర్ గ్రోత్, ఎన్ ఇమోషనల్ ఓవర్ గ్రోత్, హృదయ గ్రంథి. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో మనకి ఎక్కువ దుఃఖాన్ని కలిగించేవి హృదయ గ్రంథులే కదా. దాంతో ఏమైనా సందేహం ఉందండి? హృదయ గ్రంథులే మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి. అయితే ఈ మన మానసికములైన దుఃఖములన్నింటికీ మూలంలో ప్రతిదీ ఒక గ్రంథే, దాంట్లో సందేహం లేదు. కానీ వీటన్నిటికీ మూలంలో ఒక మౌలికమైన గ్రంథి ఉన్నది. ఆ గ్రంథి నుంచే ఇవన్నీ వచ్చాయి. సో ఆ గ్రంథి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ గ్రంథి ఏమిటో నేను చెప్తాను మీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు. ఆ గ్రంథి ఇది సుమా అని నేను చెప్తే మీరు నమ్మలేకపోవచ్చు. ఆ గ్రంథి ఏమిటంటే నేను నాది, అది ఆ గ్రంథి. అన్బిలీవబుల్ ఐటమ్. తర్వాత ఇంకోటి, ఇలాంటి పాఠం మీకు ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా. మీరు కంచు కాగడా వేసి తిగితే ఎవరు చెప్పరు ఈ పాఠం. ఎందుకంటే నేను నాదిని న్యూట్రలైజ్ చేసి పాఠం చెప్పేటంటే అది పరావిద్య అయిపోతుంది. మానవుడు అపరావిద్యలో కొట్టుమిట్టులాగానే ఎరుగును, కానీ పరావిద్య లెవెల్కి ఎదగడానికి అది పూర్తిగా ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. ఇంకా అంతకంటే ఎలా వర్ణించాలో నాకు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు డిస్క్రైబ్. ఎవరు చెప్పరు ఈ పాఠం. నేను నాది అనే గ్రంథి మౌలికమైన గ్రంథి అది. అంచేతనే వేదాంతములో ఉండే విడ్డూరం ఏమిటంటే వ్యక్తి ఈ విద్యను అభ్యసించే ప్రయత్నం చేస్తాడు. నేను మొన్న మనవి చేశాను. అయితే విద్య యొక్క ఫలం ఏమిటంటే వ్యక్తిత్వాన్ని కంట్లో కలికానికి కూడా లేకుండా తయారు చేయటం ఈ విద్య యొక్క ప్రయోజనం, విద్య యొక్క ఫలం. సో వ్యక్తిత్వాన్ని పూర్తిగా నివారణ చేసేసేటువంటి విద్యని వ్యక్తి అభ్యాసం చేసి వ్యక్తి చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దిస్ ఇస్ ది మోస్ట్ అమ్యూజింగ్ థింగ్. బట్ దెన్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. తర్వాత మీరు గ్రంథిని ఎందుకన్నామంటే, నేను నాది అనేది గ్రంథిని ఎందుకన్నామంటే, మీరు ఆలోచించండి. డోంట్ ప్రొటెస్ట్ ప్లీజ్. ప్రొటెస్ట్ అంటే ఇప్పుడు మీరు తెలుపుడు ప్రొటెస్ట్ చేస్తారని నా అభిప్రాయం కాదు. మీ మనస్సులో మీరు ప్రొటెస్ట్ చేయొద్దు. డోంట్ ట్రై టు పుట్ ఎ ప్రొటెస్ట్. ఏంటంటే నేను నాది లేకపోతే ఇంక ఇప్పుడు కాపురమే ఉంది, ఇల్లే ఉంది, వాకిలే ఉంది, ఇప్పుడు ఏం చేయమంటారు, నేను నాది లేవు అనేది డోంట్ ట్రై టు సే లైక్ దాట్. మీరు వన్స్ యూ సే దాట్ ఓవర్. నేను పాఠం చెప్తున్నా, ఓ అమ్మగారు, ఓ పెద్ద అమ్మగారు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు, ఏమిటంటే స్వామీజీ నేను నాది అనేది లేకపోతే ఇంకేముందండి, మరి మనవాళ్ళు మనవాళ్ళు ఇవన్నీ ఏమిటంటారు, ఇదంతా ఏమీ లేదంటారా అని అడిగారు. అయితే అవ్వ మీరు చెప్పు చేయకండి, వీరు ఏదైనా ఇంకో పురాణ కాలక్షేపంకి దేనికైనా వెళ్ళండి,
ఈ పాఠం మీకు అనుకూలమైన విషయం కాదు అని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి యూ డోంట్ ప్రొటెస్ట్ ఫర్ ది ఐడియా, జస్ట్ ట్రై టు సీ వెదర్ యూ కెన్ అసిమిలేట్ దట్ ఐడియా. ఎలాగంటే మన జీవితంలో నేను రెండు సందర్భాలు చెప్తాను, మీరు ఆలోచించండి. నేను ఎప్పుడు దుఃఖించినా, ఎప్పుడు మనస్సులో కష్టపడ్డా, ఎప్పుడు ఖేదాన్ని అనుభవించినా ఆ సందర్భాలలో ఆ దుఃఖానికి ఆ ఖేదానికి మూలంలో నేను నాది అనేవే ఉంటాయి. నేను జీవితంలో ఎప్పుడు ఉల్లాసాన్ని ఆనందాన్ని పొందినా, ఆ ఉల్లాసంగానే ఆనందంగానే తాత్కాలికం కావచ్చు, ఓ క్షణానికి ఓ నిమిషం ఉండేది కావచ్చు, రోజు ఉండేది కావచ్చు, గంట ఉండేది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ మే బి ది డ్యూరేషన్, ఎప్పుడు ఉల్లాసాన్ని ఆనందాన్ని జీవితంలో నేను అనుభవించినా ఆ అనుభవంలో నేను నాది అనేవి ఉండవు. దిస్ ఈస్ ది బేసిక్ ట్రూత్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే అనుభవ రూపంగా సర్వము సర్వునిలో ఉంది, సర్వము సర్వుని యందు ఉన్నది. ఆత్మ ఎవడు ఆత్మకి దూరంగా లేడు. ఆత్మని మీరు కొత్తగా కొండెచ్చుకోనక్కర్లేదు, ఉన్న ఆత్మకి మీరు కొత్తగా మెరుగులు దిద్దనక్కర్లేదు. ఆత్మ పూర్ణము, మీ యొక్క స్వరూపమేది. అందరి దోమ యొక్క ఆత్మ కూడా పూర్ణమే, ఏగ యొక్క ఆత్మ కూడా పూర్ణమే, ఏనుగు యొక్క ఆత్మ కూడా పూర్ణమే, మనిషి యొక్క ఆత్మ కూడా పూర్ణమే. కానీ ఆ సంగతి దోమ ఈగ ఏనుగు తెలుసుకోలేవు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హ్యూమన్ బర్త్. హ్యూమన్ మైండ్ కెన్ నో దాట్. తర్వాత ఇంకోటి, దోమకి ఏగకి ఏనుగుకి వెంటనే ఆత్మ పూర్ణము అనేది తెలుసుకోవాల్సిన అర్జెన్సీ లేదు. వెరాజ్ మనిషికి దెర్ ఈజ్ అన్ అర్జెన్సీ టు నో. ఎనీవే ది పాయింట్ ఈజ్, నేను నాది అనేది ఎప్పుడు ముందుకు వస్తుందో తరచుగా ముందుగా అదే వస్తూ ఉంటుంది. ఆ సందర్భాల్లో మనకి మానసిక సమస్యలు, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ సమయంలో మీరు ఉల్లాసంగా ఆనందంగా ఉన్నారో ఆ సమయాన్ని, ఆ అనుభవాన్ని మీరు ఒక్కసారి విశ్లేషించి చూసుకోండి. ఆ సమయంలో మీకు నేను నాది అనేది ఉండదు. సో అసలు అధ్యాస భాష్యంలో శంకర భగవత్పాదులు, అధ్యాస భాష్యం అంటే ఉపక్రమ భాష్యం అన్నమాట. బ్రహ్మసూత్ర భాష్యానికి ఉపక్రమ భాష్యం. అక్కడ శంకర భగవత్పాదులు మొత్తం సంసార బంధాన్నంతని కూడా అహమధ్యాస, మమాధ్యాస, దేహాధ్యాస, సంసర్గాధ్యాస. అహం అనే అధ్యాసకి దేహాధ్యాస అని పేరు, మమ అనే అధ్యాసకి సంసర్గాధ్యాస అని పేరు. సో ఎప్పుడు కూడా మనము ఏ రకమైన విచారము చేయకుండగా ఇది ఎప్పుడు నేనవదు. ఇదిని తెలుసుకునేది నేనవుతుంది, కానీ ఇది ఏనాడు నేను కాదు. కానీ మనం సర్వకాలములలో ఇది నాది అన్నది సంసర్గాధ్యాస అంటారు. ఆత్మ చైతన్యానికి సృష్టిలో ఏ జడ పదార్థంతో కూడా సంసర్గం లేదు. ఆత్మ చైతన్యం అది దేనితోటి సంసర్గాన్ని పొందదు. సంసర్గం అంటే కలయిక. దేనితోటి కలయిక లేని దానికి నాది అనేటువంటి ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఆకాశము వంటిది. సర్వము ఆకాశమునందు ఉంటాయి, కానీ ఆకాశము దేనితోటి సంసర్గాన్ని పొందదు. అలాగే సర్వము ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుంది, కానీ ఆత్మ చైతన్యము దేనితోటి సంసర్గాన్ని పొందదు. ఆ సత్యాన్ని వీడు విస్మరించి నాది అంటాడు. ఈ జగత్తులో నాది అనదగ్గది ఏదీ లేదు. కానీ నాది అనే లిస్టు, పెద్ద లిస్టు పెట్టుకుంటాడు. ఏది నాది అనదగ్గది లేదు. ఏ పదార్థమో నాది అనడానికి వీలు లేదు. దేహంతో సహా నాది అనడానికి లేదండి, ప్రాణంతో సహా నాది అనడానికి లేదండి, నా ప్రాణం అనడానికి లేదండి, నా దేహం అనడానికి లేదు, నా ప్రాణం అనడానికి లేదు. వీడు నా కుక్క పిల్ల, నా ఎలక, నా పిల్లి పిల్ల అంటాడు వీడు. వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇట్ ఈస్? కనుక నాది అనదగ్గది జడ పదార్థం గాని ప్రాణి గాని దేన్ని కూడా ఇది నాది అని అనడం అన్నది అంత అవివేకము, అంత అజ్ఞానం అదే కానీ మరొకట్లేదు. కాబట్టి నేను నాది, దిసి అహమిదం మమేదమితి నైసర్గికోయం లోకవ్యవ మిథ్యాజ్ఞాన నిమిత్త అంటారు. మిథ్యా అజ్ఞానము వల్ల పుట్టినటువంటి ఈ భావజాలం ఏదైతే కలదో
అది ఏ గ్రంథి, అహమిదం మమేదం, అది ఏ గ్రంథి. ఆ గ్రంథి విడిపోతుంది. ఆత్మ పూర్ణము అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ది ఈగో అహమిదం మమేద, అహం ఇదం అహం మమ అన్నది ఈగో, దట్ సెల్ఫ్ సెంటర్డ్ ఈగో స్టేట్ ఏదైతే ఉంటుందో దట్ జస్ట్ డిసపియర్స్. ఏది పోదు, ఎక్కడికి పోదు. మీరేమి విచారించక్కర్లేదు ఏదో అయిపోతుందేమోనని. మీరు మమ అనేది ఏది మమ కాదు. మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది, జీవితంలో అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయల కాగితం జేబులో పెట్టుకుంటాడు మమ అని. ఎంతసేపు ఉంటుందని జేబులోనో, పావు గంటలో మమ పోతుంది అవుతుంది. ధనము చంచలము అనేది తెలుస్తూనే ఉంటుందిగా. ఇంకా రిలేషన్షిప్స్ అవి అంతేనండి. రిలేషన్షిప్స్ గురించి ది లెస్ సెడ్ ద బెటర్. ఎందుకంటే వాటిని ఇంకా విశ్లేషణ చేసినట్లయితే పూతి కుష్మాండం అని కుళ్ళు గుమ్మడికాయని అలా ఉంచితేనే మంచిది. అది ఎలా ఎర్రగా బుర్రగా కనపడుతూ ఉంది. దాన్ని లోపల ప్రవేశించి మీరు దాన్ని ఓపెన్ చేసినట్లయితే అంతా దుర్వాసన. కాబట్టి సంసారము అలాంటిది. దాన్ని అలాగా యూ జస్ట్ లీవ్ ఇట్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా డెకడెంట్ రిలేషన్షిప్స్. అంటే ఓ కాలంలో వస్తాయి, ఇంకో కాలంలో పోతాయి. ఉన్నప్పుడు అవి ఎంత సుఖాన్ని ఇచ్చాయి, ఎంత దుఃఖాన్ని ఇచ్చాయి అని విశ్లేషణ చేయడం ప్రారంభిస్తే ఇట్స్ ఏ ప్రాబ్లం. సో మన కర్తవ్యాన్ని మనం చేసినంత వరకు పర్వాలేదు, కానీ అంతకు మించి తీవ్రమైన ఆసక్తి. తర్వాత ఇంకోటి, మీరు రిలేషన్షిప్స్ లో కూడా మీరు ఫ్రీడమ్ ఉండదు. రిలేషన్షిప్ లో ఎందుకు ఫ్రీడమ్ లేదంటే ది రిలేషన్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇగ్నరెన్స్. దట్స్ వై. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటాడు. వాట్ ఈజ్ వైఫ్? వైఫ్ అంటే ఎదురుకుండా ఉండే అనదర్ ఇండివిజువల్, అనదర్ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. అది వైఫ్ కాదు వాడికి. షీ హ్యాజ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఎ వైఫ్ అండ్ షీ డీల్స్ విత్ దట్ ఇమేజ్, షీ లివ్స్ విత్ దట్ ఇమేజ్. సిమిలర్లీ హస్బెండ్ అనేది కూడా ఒక పొటెన్షియల్లీ డివైన్ హ్యూమన్ బీయింగ్ హస్బెండ్ అని కాదు. హస్బెండ్ అగైన్ ఈజ్ ఎన్ ఇమేజ్. దేర్ఫోర్ ది టూ ఇమేజెస్ ఇంటరాక్ట్. ద రియల్ పర్సనాలిటీస్ లై హిడెన్. రియల్ వస్తువు తత్వము ఇట్ లైస్ హిడెన్. ఇట్ ఈజ్ ఓన్లీ ద ఇమేజెస్ విచ్ ఇంటరాక్ట్. ఇప్పుడు ఒకప్పుడు ఇమేజ్ చాలా హెవీలీ లేడన్ ఇమేజ్ అంట. ఇప్పుడు షిప్ ఉంటుందనుకోండి, బాగా ఎంత సామాను బాగా నిండా పెడితే ఆ షిప్ బాగా లోతులోకి బాగా మునిగి ఉంటుంది. మునిగింటే నీళ్లు లోపలికి వస్తాయని కాదు, అది తేలి ఉండదు. హెవీగా కీలంతా కూడా నీటిలో బాగా మునిగి ఉంటుంది, బాగా బరువుగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ ఇమేజ్ దాంట్లో చాలా హెవీ లేడన్ ఇమేజ్ అనుకోండి, that image relating the image is a very heavy relating. It is very painful, extremely difficult relationship. Whereas the light ga undanukondi relationship, light relationship ante artham enti, wife and husband both are free individuals, both are nice people, both appreciate each other's good points as well as weak points, and both are ready to accommodate, give and take attitude. Tarvata she is the wife, therefore wife means this. Anetu alaga husband means this. That kind of a framework, that structured ideas lekunda free ga undanukondi relationship. Then also images only. The image annadi inevitable, but still the image is a light image. So the more the image lighter, the image is lighter ga unnappudu, the inner personality that comes up. So then the relationship will be more smooth. ఈ మాట ఎందుకు చెప్పానంటే అసలు రిలేషన్షిప్ అనే టాపిక్ లోకి వెళ్ళాను కాబట్టి చెప్పాను. టాపిక్ లోకి వెళ్ళకపోతే ఐఎమ్ సేఫ్. తీరా వెళ్ళిన తర్వాత దాన్ని అలా సగంలో వదిలిపెట్టేసినట్లయితే అది పద్ధతి కాదు కదా, పాఠం చెప్పే పద్ధతి కాదు. కాబట్టి దీనిలో రిలేషన్షిప్ అనేది ప్రవేశించాలి కనుక ఇంత దూరం తీసుకెళ్లేదాన్ని. ఎనీవే ది పాయింట్ ఈజ్ అహం మమ అనేది గ్రంథి. ఆ రిలేషన్షిప్ లో కూడా అహం మమ అనేది కనుక డైల్యూటెడ్ గా ఉంటే దట్ రిలేషన్షిప్ బికమ్స్ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ ఎంజాయబుల్ రిలేషన్షిప్. అహం మమ అనే రిలేషన్షిప్ ఒకప్పుడు భార్యాభర్త కలిసి పెళ్లికి వెళ్తారు.
పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లిలో భార్య కొంచెం 10 మందితోటి ఆవిడ తిరుగుతూ ఉంటుంది, వీడు అలా దూరం నుంచి పరిశీలిస్తూ ఉంటాడు. వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్ రిలే, హీఈస్ వెరీ అన్కంఫర్టబుల్. ఆవిడ పొద్దున్న వెళ్ళిపోతుంది, 8ంటికో వీడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఆవిడ వెళ్ళిపోతుంది. మళ్ళీ 11ంటికో 12ంటికి వెళ్ళిపోతే ఇంతగా ఎక్కడ ఉన్నావు, నీకోసం నేను ఎదురు చూస్తున్నానంటాడు. సో వెరీ బైండింగ్ రిలేషన్షిప్. అలా ఉండకూడదు. రిలేషన్షిప్ లో ఫ్రీడమ్ ఉండాలి. అంటే ఆ ఇమేజ్ లైట్ గా ఉండాలి, హెవీ లేడల్ కాకూడదు. అగైన్ ది ఆపోజిట్ ఆల్సో. భర్త కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అనుకోండి, రాత్రి 7ంటికి రావాల్సిన 9ంటికి వచ్చాడు అనుకోండి, ఎవరైనా ఇంత దాకా ఎక్కడున్నారని లేదని అడిగితే ఆయన పాపం ఏదో అలసిపోయి చెప్పలేదు అనుకోండి, ఇమీడియట్లీ హర్ ఇమాజినేషన్ గోస్ వైడ్. వాట్ హ్యాపెండ్, వేర్ హీ హాస్ గాన్. నాతో చెప్పకుండా సినిమాకి వెళ్ళాడా, అయితే ఏడు పొద్దున్నే పర్సు నిండా పైసలు పెట్టుకెళ్ళాడు, ఏం చేశాడు ఈ పర్సు అని ఏమిటేమిటో ఇమాజినేషన్స్ అన్ని. సో ద ఫ్రీడమ్ షుడ్ బి దేర్. సో ఇమేజెస్, ది రిలేషన్షిప్ ఈస్ బిట్వీన్ ఇమేజెస్, దట్ బేసిక్ ఫ్యాక్ట్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్. అండ్ ఇమేజ్ ని మనం హెవీ ఇమేజ్ చేయకూడదు, లైట్ గా ఉండాలి ఇమేజ్. అఫ్ కోర్స్ షీ ఈజ్ వైఫ్ అండ్ హీ ఈజ్ హస్బెండ్. సో ది డెఫినేషన్ ఆఫ్ వైఫ్, ది డెఫినేషన్ ఆఫ్ హస్బెండ్ లైట్ గా పెట్టుకోవాలి. ఈ ఇమేజ్ కి లైట్ గా ఉంటే లవ్ కి ప్రాధాన్యం పెరుగుతుంది. ఇమేజ్ బరువు అయిపోతే ఆ ఇమేజ్ యొక్క బరువు కింద లవ్ నలిగిపోతుంది. అలా కాకూడదు. ఏదో నాకు తెలుసున్న జీవితాన్ని మీ ముందు, మీరందరూ చాలా పెద్దలు, అనుభవం గలవారు, నేను కుర్రాన్ని మీకంటే నిజంగా ఓ రకంగా చెప్పాలంటే. కానీ ఒక టాపిక్ అనేది వచ్చింది కనుక I have mentioned a few things related to that. You know better. So, aham mama. This is the granthi, hridaya granthi. It is the mental accumulation, a mental obstacle for smooth flow. Granthi. ఇప్పుడు పైప్ ఉందనుకోండి, పైపు వాటర్ పైప్ మీరు వాటర్ పెడుతున్నప్పుడు పైపు స్మూత్ గా ఉంటే వాటర్ స్మూత్ గా వస్తుంది. గ్రంథి పడిందంటే ఆ వాటర్ రాదట. అదేవిధంగా థింకింగ్ లో గ్రంథి వచ్చింది అంటే ఖతం. అంటే ఒక ఆయన ఫోన్ చేశారు, ఫోన్ చేసేదే మాట్లాడుతున్నారు. నేనున్నాను, మీ థింకింగ్ సరిగ్గా లేదని అన్నా. యువర్ థింకింగ్ ఈజ్ నాట్ ప్రాపర్, కన్వల్యూటెడ్ అని అన్నా. ఆ మాట అన్నాను నేను. యువర్ థింకింగ్ ఈజ్ కన్వల్యూటెడ్ అని అన్నా. అనగానే హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. నేనేదో వచ్చి దాని ఇంగ్లీష్ నేను మాట్లాడాను, ఆయనకు అర్థమయ్యి ఉండదు ఆ మాట కూడా. నేనేదో టీచర్ అనుకుని ఏదో అనుకుని. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. ఐ సెడ్ హ్యావ్ ఎ గుడ్ డే ఓం. ఐ పుట్ డౌన్ ది ఫోన్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ విత్ ది జెంటిల్మెన్ ఎనీమోర్. బికాస్ గ్రంథి పడిపోయింది. ఇంకా ఫ్లో డైలాగ్ లో గ్రంథి వచ్చేసింది అక్కడ. ఈ వాటర్ పైప్ లో గ్రంథి పడిపోయినట్టుగా దెర్ ఇస్ ఓవర్ డైలాగ్. కనుక గ్రంథి పడకుండా చూసుకోవాలి జీవితంలో. ఈ గ్రంథులు మనల్ని చాలా హింస పెడతాయి. ఆ పదం ఎలా ప్రయోగించారో చూడండి, హృదయ గ్రంథి. అసలు ఆ మాట వింటేనే మనస్సు తేలిక పడుతుంది. భిద్యతే హృదయ గ్రంథి. మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ హృదయంలో ఉండే గ్రంథులన్నీ కూడా అలాగే విడిపోతాయి. ఈ గ్రంథి అన్నది చూసారా, శరీరంలో ఉన్న గ్రంథి ఇట్స్ ఎ ఫిజికల్ నాట్. అది దాన్ని నివారణ చేయాలంటే చాలా కష్టపడాలి. సర్జరీ చేస్తే కానీ అది పోదా నాట్. మనస్సులో ఉండే గ్రంథి కేవలం అజ్ఞానం చేత వస్తుంది. అది మానసికమైన గ్రంథి కదండి. అజ్ఞానం చేత, అహంకారం చేత, ఈగో చేత, రాంగ్ వాసనల చేత వచ్చిన గ్రంథి. కాబట్టి రాంగ్ వాసన చేత వచ్చిన గ్రంథి ఎలా పోతుంది? సరైన జ్ఞానంతో, సరైన అవగాహనతో ఆ గ్రంథి అవతలిపోతుంది. కాబట్టి మానసికమైన గ్రంథిని నివారించటము ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ నోయింగ్. దట్స్ ఆల్. కొంతమంది అంటారు ఏమిటండి నాలెడ్జ్ ఏమిటండి, భక్తి ఉండాలండి, కర్మ ఉండాలండి, ఏదేదో మాట్లాడతారు. వాట్ నోయింగ్ కెన్ డూ, నథింగ్ ఎల్స్ కెన్ డూ. మనస్సులో ఉండే ఒక గ్రంథిని నాలెడ్జ్ నివారణ చేసిందనుకోండి, వాటి ఫ్రీడమ్ అండి. ₹1,00,000 ఖర్చు పెడితే కూడా మీకు ఆ గ్రంథి పోదండి. మానసికమైన గ్రంథి పోవాలంటే ₹1,00,000 ఖర్చు పెట్టి మీరు ఆ పని చేయలేరు. మీరు మీరు వేదాంత క్లాస్లో కూర్చుంటే మీ గ్రంథి అలా చేత్తు తీసి పారేస్తుంది. ఎందుకంటే అది ఒక రియల్ గ్రంథి లేదు అక్కడ. ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
యువర్ ఫాల్స్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ ది ఓన్లీ గ్రంథి. ఫాల్స్ మోషన్ తప్ప ఇంక వేరే గ్రంథి ఏం లేదు. నేను ఒకసారి రైల్లో వెళ్తుంటే ఒకతను వచ్చాడు, వచ్చి తాడు తెచ్చాడు. తాడు తెచ్చి ఇలా ముడి వేశాడు. ముడి వేసి ఈ ముడి మీరు ఉప్పుతారా అని చూపించాడు. సో అక్కడ 4-5 ఉంటాయి కదా కూర్చుని పొగలు జర్నీ, అందరికీ చూపిస్తే కొంతమంది దే రిఫ్యూజ్ టు సీ ఇట్. ఎందుకంటే వై షుడ్ ఐ సీ వాట్ ఎవర్ హీ షోస్. అదేదో అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు, లేకపోతే రూపాయి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అతను నా దగ్గర వచ్చేప్పటికి ఈయనకి సన్యాసికి మనం చూపిస్తే ఏమిటి లాభం అనుకున్నాడో ఏమో, నాకు మానేస్తారు, జనరల్గా చూపించరు. కానీ అతను నాకు కూడా చూపించాడు. నాకు కూడా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు షో. ది మూమెంట్ హీ షోడ్ టు మీ ఐ టుక్ ఇట్. ఓకే కూర్చోండి అన్నాను. కూర్చున్నాడు. వాట్ ఈస్ ది మ్యాటర్, ఈ ముడి మీరు ఒప్పగలరా అన్నాను. ముడి వేశాడు, లేదు తాడు చూపించాడు. చూపించి నా ఎదురుకుండానే ముడి వేశాడు. మళ్ళీ మీరు ఉప్పండి అంటే నేనన్నాను, నేను ట్రై చేస్తాను, ఉప్పితే ఏమిటి ఉప్పపోతే ఏమిటి, ఏముంది యూ మే గివ్ మే 1 or 2 rupees. మీరు ఉప్పారనుకోండి, నేను I will not ask you anything. మీరు ఎలా ఉప్పాలో చెప్తాను, మీరు ఉప్పలేకపోతే. సో నేను చెప్పినందుకైనా మీరు నాకు యూ కెన్ గివ్ మీ 2 rupees, వాట్ ఎవర్ యూ లైక్, దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ ప్రైస్. ఈజ్ జస్ట్ మేకింగ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఎ టెక్నిక్. అంటే నేనన్నాను ఓకే లెట్ us try. సో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంట్రెస్ట్ గా చూస్తారు. సో దెన్ ఐ టుక్ ఇట్. ఎంత ప్రయత్నం చేసినా ఆ ముడి ఊడదండి. ఇటు నుంచి జాగ్రత్తగా తీసుకుంటే అది బిగుసుకుంటుంది, అటు నుంచి తీసుకుంటే ఇటు బిగుసుకుంటుంది. ఐ కుడ్ నాట్, ఇట్ లుక్స్ సో సింపుల్ బట్ యు బిలీవ్ మీ ఐ కుడ్ నాట్ రిమూవ్ దట్ నాట్. అతను నేను అయితే ఐ గేవ్ అప్. నేను అన్నాను ఓకే నువ్వు తీవన్నా, ఇలా అని ఇదన్నా. నాట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్. నాట్ అనేది ఏమి ఉండదు అక్కడ. నాట్ ఏముంటుందని, నాట్ అంటే ఉంటుందా? నేను తాడు తీసుకుందామని అనుకున్నాను, ఇది ఉందండి. ఇప్పుడు ఏముంది, ఈ మధ్యలో ఏముంది, నాట్ ఉందా? లేదు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నాట్ వచ్చింది. నౌ నాట్ ఈస్ దే. అవునండి నాట్ ఉంది. అవునా? ఈ నాట్ ఉండగా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడుందా నాట్? ఇప్పుడుందా నాట్? లేదు. ఏమైంది నాట్? వాట్ హ్యాపెన్ టు ది నాట్? దేర్ వాజ్ నో నాట్. నాట్ ఈజ్ నాట్ ఎ థింగ్. నాట్ ఈజ్ ఎ మెంటల్ ప్రాజెక్షన్. ఆ వైర్ అలా ఉన్న వైరు ఇలా ఉంటే నాట్ లేదంటుంది మైండ్, అదే ఇలా ఉంటే నాట్ ఉంటుంది. మైండ్ ఇలా ఉంటే నాట్ అంటుంది. ఇది నాట్ అంటే ఏంటి? నాట్ అంటే దానికి ఈ నాటు యొక్క బరువు ఎంత, వైరు బరువు కంటే భిన్నంగా నాటు బరువు ఏముంది? ఏమైనా ఉందా అక్కడ? నాట్ ఈజ్ నామరూప అంటే మిథ్యనర్థం. దేర్ నథింగ్, దేర్ ఇస్ నో వాట్ ఈజ్, వేర్ ఇస్ ది నాట్? ఉంటే పోకూడదు కదండి, ఉంటే ఉన్నది ఉండాలి. ఉంటే ఎక్కడికి పోతుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది నాట్? దేర్ ఫోర్ నాట్ అన్నది అది దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ నాట్, ఇట్ ఈజ్ ఓన్లీ అన్ అపియరెన్స్. ఇంకే కనపడుతుందే కానీ వస్తువు ఉండదు. దాన్నే మిథ్య అంటారు. కనపడుతుంది, వస్తువు ఏమీ ఉండదు. హృదయ గ్రంథి కూడా అంతే. మీరు కోపం అనేదాన్ని నన్ను పీడించేసుకోండి అంటాడు వాడు. కోపమో లేక కామమో లేక మరొక గ్రంథి మనిషిని ఊగిపోతాడు. మనిషి అల్లలాడిపోతాడు, గిలగిల్లాడిపోతాడు, మహాదుఖాన్ని అనుభవిస్తాడు. మనస్సుకి నిద్రపోలేడు, అంత కష్టపడతాడు బికాజ్ ఆఫ్ ఎ నాట్. ఇఫ్ ఓన్లీ ఆ కష్టం అంతా పడ్డం మానేసి ఇది మిథ్యా, ఇది సత్యం కాదు అని ఒక్కరు తెలుసుకుంటే పోయిందంటే ఏమీ లేదు అక్కడ. కాబట్టి హృదయ గ్రంథి నిజమైన గ్రంథి అయితే జ్ఞానం చేత ఎందుకు పోతుంది? కల్పిత గ్రంథి. హృదయ గ్రంథి భిద్యతే. ఇక్కడ ముండకం కదా, ముండకం అనేప్పటికీ ముండనంతో సంబంధం. దీనికి ముండనము అంటే సన్యాసము. ఈ ఉపనిషత్తు యొక్క లక్షణం అది. అంచేతనే మీకు ముండకంలోనే ఉంటుంది మంత్రం, ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు గృహస్థికి 2 గ్రంథులు ఉంటాయి, 2-3 గ్రంథులు ఉంటాయి. ఒక గ్రంథి ఏంటంటే ఒక అమ్మగారి మెడలో వీడు 3 ముళ్ళు వేస్తాడు గ్రంథిలో. సో దట్ ఈజ్ ఎ గ్రంథి. ఆ ముళ్ళు వేసి వీడు ఒక ఇమేజ్ ఒకటి బిల్డప్ చేస్తాడు. ఆ ముళ్ళే ఇమేజ్ అండి.
దట్ ఈజ్ ఎ గ్రంథి. సో ఈ ముండనం చేసినప్పుడు ఆ గ్రంథిని వీడు పరమేశ్వరుని సమర్పించేస్తాడు. ఇంక నో మోర్ గ్రంథి. తర్వాత యజ్ఞోపవేతం సంగతి మీకు తెలుసు ఉంటుంది. గృహస్థు యజ్ఞోపవేతం వేసుకుంటారు. సో 3 ముళ్ళు వేసుకుంటారు. యజ్ఞోపవేతం కూడా ముడిగా ఉంటుంది. ముడి లేకపోతే యజ్ఞోపవేతం కానే కాదు. యజ్ఞోపవేతం ఎవరైనా చూసారా? మీకు తెలుసు, చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా గమనించవచ్చు. యజ్ఞోపవేతం జందెము అంటారు. సో ఆ జందెమునకు ముడి ఉంటుంది. బ్రహ్మచారి అయితే 1 ముడి, గృహస్థ అయితే 2 ముళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే, ఒకటి తెగిపోయింది అనుకోండి, తెగిపోతే వీడు 2 యజ్ఞోపవేతం పూర్ణంగా లేని స్థితిలో కొంతసేపు ఉండిపోతాడు. అది దాన్ని పరిహరించడం కోసమని 3 ముళ్ళు వేసుకుంటాడు. ఈ యజ్ఞోపవేతం అనే ముడి అది వీడిని ఒక కర్మకాండకి కట్టి పెడుతుంది. అది ముడి. ఈ 3 ముళ్ళు వేసాడంటే ఒక స్త్రీకి కట్టుబడి ఉంటాడు. ఆ స్త్రీ వీడికి కట్టుబడి ఉంటుంది కూడా. బోత్ వే దే ఆర్ బౌండ్ టు ఈచ్ అదర్. అండ్ దెన్ యజ్ఞోపవేతము అనే మెళ్ళ వేసుకుంటాడు. వీడు వేసుకుని వేదోక్తమైన ఒక కర్మకాండతోటి వీడు ముడిపడి ఉంటాడు. దానికి ముడిపడి ఉంటాడు. ఈజ్ టైడ్ టు దాట్. తర్వాత పిలక ఒకటి ఉంటుంది. ఆ పిలకకి ముడి వేయాలి. పిలక సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు ఊహించగలరో ఊహించలేరో, నేను పిలకని సుమారు 40-50 ఏళ్ళు సంరక్షించాను. 40 ఏళ్ళు సంరక్షించాను. 10వ ఏట పిలక పెట్టి 50 ఏట పిలక 50 ఏట. సో సమ్ 30 years 35 years ఐ వాజ్ హ్యాండ్లింగ్ దిస్ పిలక. పిలక అన్నది మీరు ఎప్పుడైనా వైదికుడిని చూడండి, బట్టదలు వచ్చేస్తే అది వేరే సంగతి. కానీ దిట్టు దిట్టంగా ఉన్నప్పుడు పిలకకి ముడి ఉంటుంది తప్పనిసరిగా. అది ఒక గ్రంథి. ఆ ముడి కూడా వీడిని ఒక కులానికి, ఒక వర్ణానికి, ఆ వర్ణంతో వచ్చేటువంటి ఒకనొక ధర్మానికి, కొన్ని బాధ్యతలకి, కొన్ని సంస్కారాలకి, కొన్ని వాసనలకి కట్టి పెట్టేటప్పటికీ. సో సన్యాసంలో ఈ గ్రంథులన్నిటినీ కూడా నివారణ చేసేస్తుంది. సో అదొక వాస్తవంలో ఈ గ్రంథులు ఏవైతే బాహ్యంలో కనపడ్డ గ్రంథులు, ఇవి హృదయంలో నిర్మాణమైన గ్రంథికి అవి గుర్తులు మాత్రమే. వీడు 3 ముళ్ళు వేసాడు అంటే ఒక స్త్రీకి, నీతోటి నేను జీవితాంతం కలిసి జీవిస్తాను అని హృదయంలో వేసుకున్నాడు ఆ ముడి. బయట వేసిన ముడి ఊరికే 10 మందికి కనపడటం కోసం. హృదయంలో వేసిన ముడి 10 మందికి కనపడదు కదా. కాబట్టి ఆ హృదయ గ్రంథి లోపల ఉంటుంది. అలాగే ఇక్కడ పిలక ముడి వేసేదంటే వాడు హృదయంలో ఒక గ్రంథి వేసుకున్నాడు. యజ్ఞోపేతం 3 ముళ్ళు వేసేదంటే యజ్ఞోపేతంలో హృదయంలో ఒక గ్రంథి వేసుకున్నాడు. కాబట్టి వైదికమైన లౌకికమైన సమస్త గ్రంథుల నుండి కూడా సన్యాసి బయటపడిపోతాడు. ఇది ఒక ఆనుషంగికమైన ప్రసంగం. అంటే ముండకోపనిషత్తుకి సంబంధించిన ప్రసంగం కాబట్టి మీకు నేను మనవి చేశాను. ఇంకొక గ్రంథి ఉంటుంది కర్మకాండలో, పవిత్ర గ్రంథం విశ్వస్య అని విన్నారా ఎప్పుడైనా? ఈ దర్భమూడేనా అంటారు. ఆ దర్భమూడే అది కర్మకాండకి. ఆ మూడు లేకపోతే కర్మకాండకి పనికిరాదు వాడు. ఆ పవిత్రం వల్ల దర్భని ముడేసి చేతికి పెడతాడు. ఈ వేరకు పెడతాడు. పెట్టి యజ్ఞము హోమాలు అన్నీ చేసి ఇంకా కర్మ అంతా అయిపోయిన తర్వాత పవిత్ర గ్రంథం విశ్రస్య ఉపస్పృశ్య అగ్నవిజుహోతి అని వాక్యం. ఈ ముడి ఇతరులు తీస్తాడు, దాన్ని విడతీస్తాడు. విశ్రస్య విడతీస్తాడు. విడతీసి నీటిలో ముంచుతాడు. ముంచి నిప్పుల్లో పడేస్తాడు. అయిపోయింది. ఆ గ్రంథి పని అయిపోయింది. అంటే ఆ కర్మ పూర్తయింది అని అర్థం. సో ఈ విధంగా ఈ గ్రంథి అనేది మనిషిని ఒక దానికి కట్టి పెట్టేస్తుంది. ఎప్పుడైతే ఆత్మ పూర్ణము అని తెలుసుకున్నాడో ఈ బంధములన్నిటి నుండి అతీతంగా వెళ్ళిపోతాడు. సో భిద్యతే హృదయ గ్రంథి. అయితే ఈ హృదయ గ్రంథి ఎప్పుడు భేదాన్ని పొందుతుంది? హృదయంలో గ్రంథి ఎట్ట పెట్టుకుని బయట ఉన్న గ్రంథులన్నింటినీ విప్లవాలు పారేశాడు అనుకోండి, దట్ ఈజ్ వన్ వే. బయట గ్రంథులు అలాంటి పెట్టి హృదయంలో గ్రంథి లేకుండా చేసుకున్నాడు అనుకోండి, దట్ ఈజ్ ఏ బెటర్ వే. హృదయంలో గ్రంథి తీసేసి దాంతో పాటుగా ఈ గ్రంథులు కూడా తీసేసాడు అనుకోండి, దట్ ఈజ్ వండర్ఫుల్. కాబట్టి బయట గ్రంథులు తీసేసి హృదయంలో గ్రంథి అట్టి పెట్టుకోవటం మహాదోషం. అది తెలివి కాదు.
కాబట్టి బయట గ్రంథులు తీసేయటానికి కంగారేం లేదు. అదే లెట్ దెమ్ బి దేర్. హృదయంలో గ్రంథులను తీసేయాలి. ఎలాగా? తస్మిన్ దృష్టే, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు. చూచుట అంటే తెలుసుకునుట. మీరు ఆత్మ పూర్ణము అని ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఆత్మస్వరూపాన్ని మీరు ఆత్మ విచారాన్ని చేసి, ఆత్మస్వరూపం విచార మార్గంలోనే తెలుస్తుంది, ఆత్మ విచారం చేతనే తెలుస్తుంది. ఇప్పుడు చేస్తున్నదంతా ఆత్మ విచారమే. సో ఇది తర్వాత మీరు నిధిధ్యాసన, మెడిటేషన్ కానీ, మెడిటేషన్ అంటే నిధిధ్యాసనమే. సో ఆత్మ ధ్యానం చేశారనుకోండి, ఇది కూడా ఆత్మ విచారకే వస్తుంది. సో ఆత్మ విచారం చేతను ఆత్మస్వరూపాన్ని దర్శించవలెను, తెలుసుకొనవలెను. తస్మిన్ దృష్టే, దాన్ని మీరు దర్శిస్తే హృదయ గ్రంథి భిద్యతే, సాక్షాత్కార ఫలం. ఛిద్యంతే సర్వ సంశయా, సంశయాలు ఉంటాయి. ఈ సంశయాలు మీకు ఆత్మస్వరూపాన్ని పూర్ణంగా తెలుసుకుంటేనే సంశయాలు పోతాయి. కానీ ఆత్మస్వరూపం నేను తెలుసుకుంటే ముందు మీరు సంశయాలన్నీ తీర్చండి అంటే అది అయ్యే మాట కాదు. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడిగితే ఆయన చెప్పి, ఏవో కొన్ని డౌట్స్కి సమాధానం చెప్పి ఆయన ఏమని చెప్పేవారంటే, నీవు డౌట్ గురించి నువ్వు చింత చేయకు, ఫైండ్ అవుట్ హూ ఈజ్ ది డౌటర్. ఆ డౌట్ గలవాడు ఎవడో తెలుసుకో, డౌటర్ ఎవడో తెలుసుకో. డౌటర్ ఎవడో తెలుసుకుంటే నీకు అన్ని డౌట్స్ పోతాయి అని చెప్పేవారు. చాలా గొప్ప సలహా. ఎందుకంటే వీడు డౌటర్ని పట్టించుకోడు. ఒక దేహాభిమానంతో నిలబడి ఉంటాడు. ఈ దేహమే నేను అని తనని తాను ఒక వ్యక్తిగా స్వీకరిస్తూ ఉంటాడు. స్వీకరించి ఆ బేసిస్ మీద డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ బేసిస్ మీద డౌట్స్ అడుగుతూ ఉంటాడు. నేను డౌట్ అడిగే వాళ్ళని నేనేమి క్రిటిసైజ్ చేయట్లేదు. అసలు మనుష్య స్వభావం గురించి మాట్లాడుతున్నాము. సో ఈ డౌట్స్ గురించి మీరు చింత చేయకండి. డౌట్స్ అలా వస్తూనే ఉంటాయి. మీకు ఇప్పుడు 2 డౌట్స్ ఉన్నాయనుకోండి, నేను ఆ 2 డౌట్స్ క్లియర్ చేశాననుకోండి, ఇంకో 2 వస్తాయి. కాబట్టి మీరు డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలి అని మీరు పెట్టుకోవద్దు. ఈ డౌట్స్ వచ్చేది ఎవరికి డౌట్స్ వచ్చేది ఎవరికి? నాకు. అంతే కదా. నేననగా నేమి, ఆ నేను ఎవరు, వాట్ యామ్ ఐ, అది నువ్వు తెలుసుకో. ఆ ప్రశ్న వేసుకో. అసలు వీడు వాట్ యామ్ ఐ అనే ప్రశ్న వేసుకోవాలంటే వాడు మహాపుణ్యాత్ముడై ఉండాలి. ఎందుకంటే హీ నోస్ దట్, హీ షూర్ దట్ హీ నోస్ హిమ్సెల్ఫ్. ఇంకా వాడేం ప్రశ్న వేసుకుంటాడు? వాట్ యామ్ ఐ ఏమిటండి, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అంటాడు. ఇంకా వాడేం ప్రశ్న వేసుకుంటాడు? బస్సులో రైల్లో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, వాట్ యామ్ ఐ ఉంది, ఐఎమ్ ఏ ప్యాసింజర్ అంటాడు. లేకపోతే పక్కన అమ్మగారు ఉంటే ఐఎమ్ ది హస్బెండ్ అంటాడు. పైగా అనకపోవచ్చు. సో హీ ష్యూర్ వాట్ ఈస్ హీ ష్యూర్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దాట్. ఆ గ్రహం ఏమిటి, ఈ గ్రహం ఏమిటి, ఆ నక్షత్రం ఏమిటి, ఈ వాస్తు ఏమిటి, తలుపు ఏమిటి, ఆ కిటికీ ఏమిటి, ఈ ప్రశ్నలన్నీ వేస్తాడే కానీ వాట్ ఏమైనా ప్రశ్న వేస్తాడా మరి? అసలు ఎన్నడూ వేయడు. ఏ రోజు అయితే వాట్ ఏమైనా అనే ప్రశ్న వేసుకున్నాడో వాడు కృతార్థుడైపోయాడు. ఇంకేమో అక్కర్లేదు. మీరు సమాధానం గురించి అసలు మీరు ఆలోచించద్దు. వాట్ ఏమైనా చిన్న పుస్తకం ఉంది, 4 పేజీల పుస్తకం. భగవాన్ రమణ మహర్షి 4 పేజీలు. 40 సార్లు చదివారనుకోండి మీరు, 41వ చదవాల్సిన పుస్తకం అది. ఇట్ ఈజ్ లైక్ దాట్. నేను వాటేమై పుస్తకాన్ని నా దగ్గర ఎప్పుడూ ఉంటున్నది. ఎప్పుడు చదివినా నిత్యనూతనంగానే ఉంటున్నది. కాబట్టి అహం ఈ సర్వ సంశయా ఛిద్యంతే. మీకు ఆత్మస్వరూపం తెలిసినప్పుడే మీకు అన్ని సంశయాలు పోతాయి. అంతవరకు మీకు సంశయాలు పోవు. సాధారణంగా సంశయాలు ఎలా ఉంటాయంటే పునర్జన్మ గురించి, పూర్వజన్మ గురించి, రాబోయే జన్మ గురించి, జీవ నానాత్వాన్ని గురించి, తర్వాత ఈ రిలేషన్షిప్స్ గురించి, పుణ్యం గురించి, పాపం గురించి, స్వర్గం గురించి, నరకం గురించి, గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, వాస్తు గురించి, ఇంకా కోకోళ్ళగా ఉంటాయి సందేహాలు. ఇవన్నీ తీరవు. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఈ సందేహాలన్నీ తీరుతాయని మీరు అనుకోద్దు. అవి తీరి ప్రసక్తే లేదు. ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే కాశీలో చచ్చిపోతే మోక్షం వస్తుందన్నారు, అవునంటారా కాదంటారా అని అడిగారు. ఏం సమాధానం చెప్పంటారా? ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని ముక్తి అని మనకి సిద్ధాంతం. ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుందని
మనకి మామూలుగా అనుకునే మాట. ఆ మాట పట్టుకుంటే కాశీలో చచ్చిపోవడం చేత మోక్షం వస్తుందని చెప్పడానికి వీల్లేదు. అలాగని పోనీ ఆ మాట వదిలేద్దామా అంటే కాశీలో చచ్చిపోతే మోక్షం వస్తుందని ఎక్కడో ఏదో పురాణంలో ఉన్నదే ఉంది. సో హౌ టు ఆన్సర్ దట్ క్వశ్చన్? అప్పుడు ముందు ఆ ప్రశ్న ఆన్సర్ చేసే ముందు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హీ ఈజ్. అతను కేవల భక్తుడు, కాశీ భక్తుడైతే అవునండి కాశీలో మరణించడం చాలా శ్రేష్టమైనది, అంటే కాశీలో జీవించడం శ్రేష్టం. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే అభిప్రాయం ఏమిటంటే కాశీలో మరణాన్ని విధించట్లేదు, అక్కడ కాశీలో జీవించమని చెప్తున్నారు. అక్కడ స్పిరిట్ ఆఫ్ ది మెసేజ్ ఇస్ దాట్. ఇంకా 5 నిమిషాల్లో చచ్చిపోతామని, ఇంకో గంటలో లేదు ఇంకో వారం రోజుల్లో చచ్చిపోతామని డాక్టర్ చెప్పిన తర్వాత అప్పుడప్పుడు హుటాహుటీని కాశీ వెళ్ళమనే అభిప్రాయం కాదు దానికి. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీలో జీవించమని విధి. కాశీలో ఎందుకు జీవించడం, మిగతా చోట ఎందుకు జీవించకూడదు అంటే మళ్ళీ కాశీలో అపార్ట్మెంట్ కట్టుకుని జీవించమని కాదు అక్కడ తాత్పర్యం. కాశీనాథుడిని సేవించమని అర్థం దానికి. కాశీలో మరణించటం అంటే కాశీనాథుణ్ణి సేవిస్తూ మరణించటము అని, అంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శిస్తూ మరణించడం అని అర్థం దానికి. అప్పుడు మోక్షం వచ్చి ఏం సందేహం లేదు. కానీ వీడేం చేస్తాడు, ఈ స్పిరిట్ అంతా పక్కన పెట్టేసి ఆ లేటర్ పట్టుకుంటాడు. పట్టుకుని కాశీ వెళ్ళి అక్కడ మకాం పెడతాడు. మంచిదే, కాశీలో మకాం పెడితే మంచిదే. ఇంటికి దూరంగా ఉండడం ఆ రకంగా వైరాగ్యం అదే మంచిదే. అంతవరకు ఏం బాగా ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ. ప్రతిదానికి డిసిప్లిన్ హ్యాజ్ ఎ వాల్యూ. సో నేను మనవి చేసేది ఏంటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సంశయాల గురించి మీరు చింత చేయవద్దు. ఏవో సంశయాలు, ఓపెసరంత సంశయాలు ఏవో ఉంటూనే ఉంటాయి. సో సిద్ధ్యంతే సర్వ సంశయా. ఆత్మ పూర్ణము అని మీరు తెలుసుకున్న నాడు అప్పుడు అన్ని సంశయాలు పోతాయి. క్షీయంతే చాస్య కర్మాని, సర్వకర్మలు కూడా క్షయమును పొందును. ఇంకా కర్మలేమి మిగలవు. అంటే కర్మలు మిగలవు అంటే ఇంకా పునర్జన్మ అనేది ఉండదు. పునర్జన్మ కావాలంటే ఆ న్యూక్లియస్ ఉండాలి. అహం మమ అనే న్యూక్లియస్ ఉంటే పునర్జన్మ. న్యూక్లియస్ లేదనుకోండి పునర్జన్మ ఉండదు. ఇప్పుడు జన్మ కావాలంటే మీకేముండాలి, ఒక కణం ఉండాలి. కణం ఉండాలి అంటే స్థూలంగా చెప్పిన మాట. ఎందుకంటే కణం అన్నది కనబడుతూ ఉంటుంది, కంటికి కనబడుతూ ఉంటుంది. ఆ బేసిస్ మీద చెప్పిన మాట, స్థూలంగా చెప్పిన మాట. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే కణం ఉంటే చాలదు, కణంలో ప్రాణం ఉండాలి, ప్రాణశక్తి ఉండాలి. మరింత సూక్ష్మంగా చెప్పిన మాట ఏమిటంటే ఆ ప్రాణశక్తి అంటే మెమరీ బాడీ ఉండాలి. ఫైనల్లీ దేర్ క్యాన్స్ దట్ మెమరీ బాడీ. నిన్న మీకు మనం చేసాం చూడండి, మెమరీ బాడీ. దీనికి సుప్త ప్రతిబుద్ధ న్యాయం అంటారు. నిద్రపోయాడు, మొన్నటి పొద్దున్న నిద్రలో ఇచ్చాడు. ఈ నిద్రపోయినప్పుడు దేవదత్తుడు నిద్రపోయాడు. ఎవరు నిద్రలేస్తాడు? దేవదత్తుడు నిద్రలేస్తాడు. నిద్రలో దేవదత్తుడు ఉన్నాడా? లేడు. మరి ఈ నిద్రపోయిన దేవదత్తుడికి నిద్ర లేచిన దేవదత్తుడికి కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏమిటి? కనెక్షన్ ఉండాలి కదా. కనెక్షన్ లేకపోతే దేవదత్తుడు నిద్రపోయి విష్ణుదత్తుడు నిద్రలేస్తాడు. అలా అవ్వట్లేదు. దెర్ మస్ట్ బి సంథింగ్ కనెక్టింగ్ ది దేవదత్త బిఫోర్ స్లీప్ అండ్ ఆఫ్టర్ స్లీప్. వాట్ ఈస్ దట్ కనెక్టింగ్ ఫ్యాక్టర్? మెమరీ బాడీ. మెమరీ బాడీ సూక్ష్మ శరీరము. ఇట్ ఈస్ దే. అది నిద్రలో విలీనమై దాగి, ఎలా అయితే బీజము కంటికి కనపడకుండా దాగి ఉంటుందో ఆ విధంగా విలీనమై ఉంటుంది ఆ మెమరీ బాడీ. అంచేతన నిద్ర లేస్తూనే, నిద్ర లేవగానే మెమరీ ఉండదు. నిద్ర లేవగానే అసలు నిద్ర లేవడాన్ని మీరు పరిశీలించమని బోధిస్తారు మహాత్ముడు. భాగవతంలో కూడా బోధించారు. నిద్ర లేచినప్పుడు ఉండే స్థితిని బాగా విశ్లేషణ చేసుకోమని. ఎందుకంటే నిద్ర లేస్తూనే ఆ గదిలోకి సూర్యకాంతి ప్రవేశించినట్టుగా ఆ చైతన్యం, అలర్ట్నెస్, ఆ తెలివి ఆరంభం అవుతుంది. ఆ తెలివి ఆరంభమైన స్థితిలో దేవదత్తుడు ఉండడు, తెలివే ఉంటుంది, దేవదత్తుడు ఉండడు. దేవదత్తుడు ఆ తర్వాత పుడతాడు. ఆ తర్వాత ఎక్కడి నుంచి పుడతాడంటే ఈ మెమరీ బీజం ఎందుకు చూసారా, అది ఆ తెలివిలో అది ఉత్థానం, అది ఉద్బుద్ధం అవుతుంది.
ఇప్పుడు నీళ్లు పోస్తే మొక్క వచ్చినట్టుగా అక్కడ తెలివి నుంచే పుడుతుంది. అంతా తెలియాలి కదండి, తెలివే కదండి. అక్కడ నీళ్లు సారము తెలివే. ఆ తెలివిలో నుండి ఆ మెమరీ బాడీ ఒక్కసారి పైకి లేస్తుంది. అహం దేవదత్త లేస్తారు. కాబట్టి ఆ మెమరీ బాడీ మరణానంతరం జన్మ కూడా అంత మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ మెమరీ బాడీ. నిద్రలో మార్పులు వస్తూ ఉంటాయి దేహంలో. వీడు అదే దేహం అని ఒక సందర్భాన్ని బట్టి అనుకుంటాడు, కానీ నిద్రలో మార్పులు రావు. మరి దేహంలోనూ కావలసిన మార్పులు వస్తాయి. రాత్రి హెవీగా భోజనం చేసి పడుకుంటాడు, పొద్దున్నగా అంతా అరిగిపోయి మళ్ళీ కాఫీకి సిద్ధంగా నిద్రలేస్తాడు. మన మార్పులు వచ్చాయా లేదా? వచ్చాయి. రాత్రి ఆల్కహాల్ సేవించి పడుకుంటాడు, పొద్దున్న హ్యాంగ్ ఓవర్తో లేస్తాడు. సో ఆ మత్తుతో పడుకుని హ్యాంగ్ ఓవర్లో లేస్తాడు. బాడీలో మార్పులు రాలేదు. ఇటొచ్చి ఓవరాల్ ఫిజికల్ షేప్ ఆఫ్ ది బాడీ సేమ్ ఉంది కనుక అదే ఇది అని ఒక బండపడిగా నడిచిపోతూ ఉంటుంది. మరణం దగ్గర బాడీలో ఇంకా తీవ్రమైన మార్పులు వస్తాయి. ఈ బాడీ ఇక్కడ వదిలేసి పంచభూతాలు ఇది అది సమానమే. కొత్త బాడీ పంచభూతాలే, ఈ బాడీ పంచభూతాలే. అయినా కూడా ఆ షేప్ మాత్రం కొత్తగా మారిపోతుంది. దాంతో షేప్ మారిపోయేప్పటికీ ఇది కొత్త బాడీ అంటారు. వాట్ కొత్త బాడీ? దెర్ ఇస్ నో కొత్త బాడీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ బాడీ. దట్ ఈస్ ది ఫైవ్ ఎలిమెంట్స్ కాంబినేషన్. ఎనీవే, సో క్షీయంతే చాస్య కర్మాణి. ఈ పునర్జన్మ హేతువులైనటువంటి కర్మలు అన్నీ కూడా నశించిపోతాయి. అంటే ఆ న్యూక్లియస్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు బుడగ ఉంది. బుడగ అనేది సముద్రం మీద ఉంటుంది. సముద్రం లేకపోతే బుడగ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బుడగ ఉంది, సముద్రంలో ఉంది. ఆ బుడగ ఎందుకు అన్నారు? ఉన్నది సముద్రంలోనే కదా. సముద్రం ఈ పుట్టక ముందు సముద్రమే కదా అది. మరి మధ్యలో బుడగలు ఎందుకు అన్నారు అంటే, సముద్రంలోనే ఉంటున్నా సముద్రం నుంచి విడదీయడానికి వీలు లేకపోయినా స్టిల్ ఇట్ అపియర్స్ లైక్ ఎ న్యూక్లియస్, కైండ్ ఆఫ్ ఎ న్యూక్లియస్ లాగా కనపడుతుంది. ఒక న్యూక్లియస్, ఆ వాయువు కొద్ది గాలి చుట్టూ వాటర్ అరేంజ్మెంట్ అయ్యి ఆ న్యూక్లియస్ లాగా ఉంది. దేర్ఫోర్ బుడగ అన్నారు. ఇప్పుడు ఆ బుడగ ప్రయాణం చేస్తోంది అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేస్తుంది. ఓ చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేస్తుంది. బుడగలాగే ప్రయాణం చేస్తుంది. బట్ సపోజ్ ఆ బుడగ ఇట్ మెర్జెస్ ఇన్ ది ఓషన్, దెన్ ఆ బుడగ ఏమైంది? బుడగ రూపాన్ని కోల్పోయింది. కానీ ఆ సర్వాన్ని కోల్పోలేదు. బుడగ రూపాన్నే కోల్పోయింది, కానీ సముద్రము అయిపోయింది. నది సముద్రంలో కలుస్తుంది. ఏమవుతుంది? నది లేకుండా పోయిందా? లేకుండా పోదు. నది యొక్క పరిమితులు ఏవైతే ఉంటాయో, హద్దులు, ఆ హద్దులన్నీ కూడా లేకుండా పోయాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ది ఇండివిజువల్ హూ ఈజ్ లాస్ట్, ఇట్ ఈజ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ లాస్ట్. ఇండివిజువల్ లాస్ట్ అవ్వలేదు, హీఈస్ నాట్ లాస్ట్. ఇండివిజువల్ బికమ్స్ బ్రహ్మన్. బికమ్స్ బ్రహ్మన్ అంటే అర్థం ఏంటి? పరావరే, అక్కడికి వస్తున్నాను. బికమ్స్ బ్రహ్మన్ అంటే, బికమ్స్ వన్ విత్ బ్రహ్మన్ అంటే, ఏవైతే పరిచ్ఛేదములు ఆ ఇండివిజువాలిటీని బందీ చేసి పెట్టినవో, హద్దులు, సీమలు ఏవైతే ఉన్నాయో, ఆ సీమలు అన్ని కూడా పోయాయి. అవతల ఘటంలో ఆకాశం ఉన్నది, ఘటాకాశం. ఇప్పుడు ఈ ఘటాన్ని నేను చూర్ణం చేసేస్తా. పైనుంచి ఒక హెవీ మెటల్ స్లాబ్ ఒకటి పట్టుకొచ్చి ఘటం చూర్ణం చేసేస్తా. చూర్ణం చేసేస్తే ఇప్పుడు ఘటం నశించింది, ఘటం పగిలిపోయింది. ఆకాశం ఏమవుతుంది? ఏది అవదు ఆకాశానికి. మహాకాశంలో విలీనం అయిపోతుంది. మహాకాశంలో విలీనం అయిపోవడం అంటే ఏమిటి? అంతకు ముందున్నటువంటి సీమలు లేకుండా పోతాయి. తర్వాత అంతకు ముందు ఉన్న సీమలు లేకుండా పోయాయా, లేక అంతకు ముందు ఉన్నట్లు కనపడ్డ సీమలు లేకుండా పోయాయా? ఉన్నట్లు కనపడ్డ సీమలు లేకుండా పోయాయి. సో తస్మిన్ దృష్టే పరావరే. ఈ పరావరే రేపు చెప్తాను. సో ఆ పరావర శబ్దం రేపు వ్యాఖ్యానం చేద్దాము. కాబట్టి ఇది ఈ ఆత్మస్వరూపము యొక్క ఆత్మస్వరూప జ్ఞానము మహాఫలము. సాక్షాత్కార ఫలం, చాలా గొప్ప ఫలం. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. అస్య పరమాత్మ జ్ఞానస్య ఫలమిదమభిధీయతే. ఇది అవతారిక. సో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని పరిపశ్యంతి ధీరాహ, తెలుసుకుంటారు అని చెప్పారు కదా.
తెలుసుకుంటే ఏమిటి ఒరిగింది, లాభం ఏమిటి, ప్రయోజనమేమి అంటే ఈ పరమాత్మ జ్ఞానానికి ఇది ఫలము అని చెప్పబడుతోంది. ఏమిటా ఫలం? ఇక్కడ ఫలం జీవన్ముక్తి, జీవన్ముక్తి రూప ఫలం. ఎందుకంటే తస్మిన్ దృష్టే హృదయ గ్రంథి భేత్స్యతే అని చెప్పట్లేదు. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే నీకు హృదయంలో ఉండే గ్రంథి భవిష్యత్తులో విడిపోతుంది అని చెప్పట్లేదు. ఛేత్స్యంతే సర్వ సంశయా అలా చెప్పట్లేదు. ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడే సందేహములన్నీ తొలగిపోతాయి, ఇప్పుడే హృదయ గ్రంథి భేదము. వర్తమాన కాలంలో చెప్తున్నారు, యజ్ఞంలో అలా చెప్పరు. ఇప్పుడు యజ్ఞం చేస్తే నీకు మరణించిన తర్వాత స్వర్గం దొరుకుతుంది అని చెప్తారు. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఈ క్షణంలో మీరు ముక్తులైపోతారు. ఎందుకో తెలుసిన, ఆల్రెడీ మీరు ముక్తులయ్యే ఉన్నారు కనుక. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.